ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, పౌలు మహనీయుడు పలికినటువంటి ఈ మాట మనందరం కూడా కాస్త ఆత్మీయ అనుభవంలో ఎదుగుదలలోకి వచ్చిన వారందరూ కూడా గుర్తించి వివేచించదగినటువంటి మాట. ఏమిటి ఆ మాట అంటే, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు అన్నాడు. మళ్ళా అంటాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలుగజేయవు అన్నాడు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయటానికి కుదరదు. అన్నిటి యందు స్వాతంత్రం ఉంది కానీ అన్ని క్షేమాభివృద్ధి కలుగజేయవు అంటాడు. అంటే అన్నిటి యందు స్వాతంత్ర్యం ఉంది అంటే అర్థం ఏమిటంటే, నేను ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, నాకు ఏ ఆటంకము లేదు అనే ఒక మాట వాడాడు పౌలు మహనీయుడు. దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనకేమో తన పత్రికల్లో ఎన్నో ఆంక్షలు కట్టుబాట్లు చెప్పి తన మట్టుకు తనకైతే నాకు అన్నిటి విషయాల్లో కూడా స్వాతంత్ర్యం ఉంది అంటాడు. ఇది ఎలాంటిదంటే, మీరు ఎలా పడితే అలా ఉండొద్దు, మీరు ఏది పడితే అది చేయొద్దు, మీరు ఏది పడితే అది మాట్లాడొద్దు అని నేను మీకు బోధిస్తూ, మీకు కొన్ని హద్దులు ఏర్పరుస్తూ, మీకు బుద్ధి చెబుతూ, భద్రతను చేస్తూ, నా మట్టుకు నన్ను గూర్చి నేను ఏం చెప్పుకుంటున్నానంటే, నేను ఎలాగైనా ఉండొచ్చు, నేను ఏదైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, ఏ విధంగానైనా ఉండొచ్చు అని నేను చెప్పాను అనుకో, మీకు ఆత్మలో మండుద్ది. ప్రభుకు ఒకసారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎందుకు ఆత్మలో మండిద్ది చెప్పండి? మాకేమో 24 కట్టుబాట్లు చెప్తాడు, మమ్మల్ని ఏమో అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, అది చూడొద్దు, ఇది చేయొద్దు, అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు అని మాకన్నీ బుద్ధి మాటలన్నీ చెప్తాడు. మాకేమన్నీ బరువులు మోపుతాడు, హద్దుల్లో పెడతాడు. ఏ కొంచెం తేడా కనిపించినా కూడా బుద్ధి చెప్తాడు, మందలిస్తాడు. ఆయనేమో నాకు అన్ని విషయాలలో స్వాతంత్ర్యం ఉంది, నేను ఎలాగైనా ఉండొచ్చు, ఎలాగైనా చేయొచ్చు, ఏ విధంగానైనా మాట్లాడవచ్చు అని తను గూర్చి తను చెప్పుకుంటున్నాడు. ఇదేమన్నా న్యాయమా? ఆయనకు ఒక న్యాయం, మాకొక న్యాయమా అని ఖచ్చితంగా ధర్మ సందేహం వస్తుంది. ఇప్పుడు నేను మీకు అన్ని విషయాల్లో హద్దులు చెప్పి నా ఒక్కడి విషయంలో నేను ఎలాగైనా ఉండొచ్చు అని చెప్పుకుంటే మీకు ఎలాగా ఆత్మలో మంట కలుగుద్దో, అలాగే కొరింథీ సంఘానికి కూడా రాస్తూ, కొరింథీ సంఘానికి అనేక రకాల పాఠాలు నేర్పిస్తూ, బుద్ధి చెబుతూ, మీలో జారత్వం ఉన్నది, మీలో ఒకటిట్ట తయారయ్యాడంట, మీరు ఇలాగున్నారు, మీకు కక్షలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి, విమతాలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, మీరు ఎందుకు ఇట్లా తయారయ్యారు అని అన్ని రకాలుగా వాళ్ళకి బుద్ధి చెబుతూ, మీరు ఎలాగ ఉండకూడదు అని హద్దులు చెబుతూ, తన విషయంకి వచ్చేటప్పటికి మాత్రం నాకు అన్ని విషయాల్లో స్వాతంత్ర్యం ఉంది అంటే వారికి మాత్రం ఆశ్చర్యం కలగదా? సరే, వారికి కలిగిందో లేదో ఈ అంశాన్ని ధ్యానిస్తున్న మనకైతే ఆ ధర్మ సందేహం తప్పనిసరిగా వస్తుంది. మళ్ళొక్కసారి మీరు ఇంటికి వెళ్ళి కూడా ఆ వచనాన్ని ధ్యానించవచ్చు. దాని అర్థం ఏమిటో నాకు మీరు గ్రహించి చెప్పొచ్చు. ఎందుకంటే అది అనేక పర్యాయాలు నేను కూడా ధ్యానించాను. దాని విషయంలో నాకు స్పష్టమైనది మీకు అందిస్తాను. మళ్ళొక్కసారి గుర్తు చేస్తాను. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నాడు. మళ్ళీ ఒకసారి కాకుండా రెండోసారి కూడా దాన్ని రెట్టించాడు. అన్ని విషయముల యందు అని మొదట అన్నాడు, తర్వాత అన్నిటి యందు అన్నాడు. కొన్నిటి యందు అంటే బాగుండేది, ఆయన మనం ఈక్వల్ అయ్యేవాళ్ళం. కానీ అన్నిటి యందు, అన్ని విషయముల యందు అంటే నాకు అడ్డేమీ లేదు సార్, నాకు పూర్తి స్వేచ్ఛ ఉంది, నేను పూర్తి స్వేచ్ఛగా ఉన్నాను, నేను ఏదైనా చేసేయచ్చు అంటాడు. ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇదే మాట మనం కూడా తీసుకొని అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు అని మనం అన్ని విషయాలు చేయుదమా?
అన్నిటి యందు, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యం ఉన్నదని మన బుర్రకు తోచినట్టు మనం నడవదగునా? అసలు మరి దీని అర్థం ఏమిటి అనేది పోయిన శుక్రవారం రోజు నేను ఈ ఒక్క విషయం మీదనే కొంచెం ఎక్కువసేపు మాట్లాడాల్సి ఉంటుంది అని చెప్పబోయి కూడా ఆగాను. ప్రభు చిత్తం అయితే మరొక పర్యాయం నేను చెబుతాను అని. ఏ అంశంలో ఈ విషయాన్ని నేను చెప్పాలనుకున్నానో మీకు గుర్తు చేస్తాను. మొన్న శుక్రవారం కాకుండా అంతకు ముందు శుక్రవారం, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపరు అని యేసయ్య మరి తనను వెంబడించు వారితో అన్నట్లు, ఆ వచనం మీకు మొన్న శుక్రవారం కాకుండా అంతకు ముందు శుక్రవారం గుర్తు చేసి, చిన్న పిల్లల వలె మనం మార్పు చెందాలి అని ఏ విషయంలో అన్నాడు అని, పిల్లలలో మనం నేర్చుకోదగ్గ విషయాలు అని కొన్ని సంగతులు చెప్పాను. తర్వాత గడచిన శుక్రవారంలో, అంటే మొన్న శుక్రవారంలో, చిన్నపిల్లలలో మనం నేర్చుకోకూడని లక్షణాలు చెప్పాను. పిల్లలలో కొన్ని మనం నేర్చుకోదగ్గ విషయాలు ఉంటాయి. ఒకప్పుడు మనం కూడా అలాగ ప్రవర్తించిన వారమే. పెద్దవాళ్ళం అయిన తర్వాత ఆ లక్షణాలు పోగొట్టుకున్నాం. అయితే యేసయ్య అన్నాడు, ఒక వచనంలోనేమో మీరు మార్పు నొంది బిడ్డల వంటి కావాలన్నాడు. మరొక వచనంలోనేమో ఈ తరము వారిని దేనితో పోలుస్తాను, పిల్లకాయలాగా తయారయ్యారన్నాడు. అంటే ఆయన చెప్పకనే చెబుతున్నాడు, కొన్ని విషయాల్లో మీరు చిన్నపిల్లల వలె ఉండాలి, కొన్ని విషయాలలో మీరు చిన్నపిల్లల్లాగా ప్రవర్తించకూడదు అని. ఓకే, ఇంతవరకు మీకు స్పష్టమని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇది గ్రహింపు కలగకపోతే ఆ 2 శుక్రవారాల అంశాలు మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉన్నాయి. అవి మీరు చూసి వినొచ్చు. ఇప్పుడు పోయిన శుక్రవారం చెప్పిన దానికి నేను ఎక్కడైతే బ్రేక్ చేశానో అక్కడి నుంచి నేను ఈ పాయింట్ అందిస్తున్నాను. ఇది మీకు బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను. ప్రియులారా, కొన్ని విషయాలలో మనం చిన్న పిల్లల వలె వ్యవహరింపకూడదు అని దేవుడు కోరుతున్నాడు. కొన్ని విషయాలలో మనం పిల్లల వలె ఉండాలి అని కోరుతున్నాడు. ఏ విషయాల్లో కొంతమేర మీకు అందించాను. ఇప్పుడు ఈ పాయింట్ నేను మీకు చూపించాను. మనం క్రీస్తులో నూతనంగా జన్మించినప్పుడు, ఆ జన్మించినటువంటి రోజు మొదలుకొని కొంతకాలము వరకు, లేకపోతే పౌలు మహనీయుని యొక్క జీవితమో లేదా నా బ్రతుకో తీసుకొని మీతో మాట్లాడతాను. నేను 2002లో రక్షింపబడ్డాను. యేసు ప్రభు నిజదేవుడు అని తెలుసుకొని 2002 ఏప్రిల్ 17వ తారీఖున యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాను. అది 2002 ఏప్రిల్. ఇది 2020 ఆగస్టు. అంటే ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు? దాదాపు 18 సంవత్సరాలు నిండినాయి కదా. 18 నిండినాయి. ఈ 18 సంవత్సరాలు 3 దశలుగా విభాగించుకోవచ్చు. ఇది పాఠం. 3 దశలుగా విభాగించుకోవచ్చు. మీరు కూడా భక్తి జీవిత ప్రారంభంలో, రక్షణానుభవంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రస్తుతానికి ఎంత కాలమైందో నాకు తెలియదు, మన ఆత్మీయ యాత్రలో దేవుడు 3 భాగాలుగా మనల్ని సంధిస్తాడు. మొదటి భాగము పిన్న దశ, అజ్ఞాన దశ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా వినాలి. మొదటి దశ పిన్న దశ, అజ్ఞాన దశ. అంటే క్రొత్తగా ప్రభువులోకి, రక్షణలోనికి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో ప్రయాణం మొదలుపెట్టిన వాడు తన నడక సజావుగా సాగుతుందో లేదో మనం గ్యారెంటీగా చెప్పలేం. మంచి తీర్మానంతో, మంచి ఆశతో, ఆసక్తితో దేవుణ్ణి వెంబడించటం మొదలుపెట్టాడు. కొంతమంది ఏమో చక్కగా స్టార్ట్ అయిన దగ్గర నుండి తన యాత్ర ముగించిన దాకా
దేవునికి భయపడి క్రమంగా నడుచుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు. కొంతమంది అంటే ఎక్కువ భాగం, దాదాపు 80% మంది ఆత్మీయ యాత్ర మొదలుపెట్టినప్పుడు ఉన్న తీవ్రత అలానే కొనసాగించడానికి వారికి సామర్థ్యం చాలదు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే కొద్ది కాలం తర్వాత వాళ్ళు బలహీనపడి తొట్రుపడటం అనే అనుభవాలు వాళ్ళు ఎదుర్కొంటారు. ఇది నేను చెప్తున్నాను మళ్ళీ స్పష్టంగా, 100లో 80% మందికి ఇది ఎదురైద్ది. అంటే 80% మంది వ్యక్తులు ఆత్మీయ యాత్ర ప్రారంభం కాగానే కొద్ది కాలంలో మళ్ళా బలహీనపడే పరిస్థితులు ఫేస్ చేస్తారు. ఒక 20% మంది మాత్రం సరైన సహవాసం, వారి ఆత్మీయ జీవితం, దేవునితో వ్యక్తిగత సంబంధం ఏర్పరచుకొని కొంచెం డెప్త్లోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు పడటం తక్కువే. ఒక 20% మందికి మాత్రమే అలాంటి అవకాశం ఉంటుంది, అలాంటి ఏర్పాటు దొరకవచ్చు. కానీ 80% మందికి అలాంటి అనుభవాలు దొరకవు. ఏదో కారణం చేత పాప మంచి తీర్మానం చేసుకుంటాడు, దేవునితో నేను నడవాలి, నేను నీతిగా బ్రతకాలి, ఇంతవరకు చెడిపోయిన బ్రతుకు బ్రతికాను, ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉండాలి, భద్రంగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని పాపం తీర్మానాలు తీవ్రంగా చేస్తారు. కానీ ఈ నడక సాగించలేక మధ్య మధ్యలో బలహీనపడుతూ తొట్టుపడుతూ లెగుస్తూ ఉంటారు. నా ఆత్మీయ జీవిత ప్రారంభం నుంచి ఇప్పటిదాకా నేను చూసుకుంటే నేను కూడా మరి అనేక పర్యాయాలు పడుతూ లెగుస్తూ అన్నోళ్ళు మరి లైవ్లో ఉన్నోళ్ళు అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి అవునన్నా అని. ఇక్కడ నా ఎదురు కూర్చున్న వారు ఎవరైనా ఉంటే వారు ఒకసారి చేయొచ్చండి, నిజమేనన్నా నేను కూడా నా ఆత్మీయ జీవితంలో మరి స్థిరంగా లేకుండా కొంచెం పడుతూ లెగుస్తూ బలహీన పడుతూ కొన్నిసార్లు కొన్ని చేయకూడదు అనుకుంటూనే మళ్ళా అవి చేసిన పరిస్థితి, నేను తిట్టకూడదు, కొట్టకూడదు, కంట్రోల్గా ఉండాలి, నేను ఇట్లాంటివి చేయకూడదు అని అలా ఇలా వెళ్ళకూడదు, స్థిరంగా ఉండాలి అనుకొని కూడా కొన్నిసార్లు అలా ఉండలేకపోయానన్నా, బలహీనపడ్డాను. అయినా దేవుడి కృపతో మళ్ళా నేను తిరిగి పుంజుకున్నాను, మళ్ళా లేచాను, అట్లా పడతా లెగుస్తా వచ్చానన్నా అన్నోళ్ళు కరెక్ట్గా నాకు సమాధానం చెప్పండి. రైట్, దాదాపు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చేతులు లేచినాయి. 80% అన్నాను, నా డౌట్ 98% ఏమో అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, గట్టిగా చెప్పండి. నేనేమన్నాను? 80% అన్నాను, నా సందేహం వచ్చింది 98% ఉంటారేమో. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, అందరూ కూడా పుట్టగానే పరిగెత్తరు, అది రీజన్. క్రీస్తునందు ఒకడు క్రొత్తగా జన్మించినప్పుడు అతడు క్రొత్తగా జన్మించిన ఒక శిశువుతో సమానుడు. అవునా? అసలు దేవుడు మన విషయంలో ఎలాంటి జోక్యం చేసుకుంటాడో, మనల్ని ఏ అంతస్తులో చూడాలనుకుంటున్నాడో అది మీకు స్పష్టపరిచి ముగిస్తాను, సూటిగా సుత్తి లేకుండా. ఓకే, పాయింట్కి వస్తాను. ఈ రక్షణలోనికి వచ్చినటువంటి తొలి దినాలు మొదలుకొని కొంతవరకు మనది బాల్య దశ లేక పిల్ల దశ. పుట్టిన బిడ్డ వెంటనే పరిగెత్తడు, వాడు ఫస్ట్ పొరలటమే కష్టం. ఫస్ట్ పొరలటానికి ప్రయత్నిస్తాడు, పొర్లిన తరువాత దోగాడుతాడు. గమనించారా? పుట్టిన బిడ్డ పొరలటానికి కూడా స్టార్టింగ్ చేత కాదు, ఒకరి సహాయం అవసరం. తర్వాత కొన్ని నెలలు గడిచిన తర్వాత, 3-4 నెలలు గడిచిన తర్వాత పొరలటానికి ట్రై చేస్తాడు. ఆ తర్వాత పొర్లిన తర్వాత ఒక 6 నెలల నుంచి కొంచెం ముందుకి దోగాడదామని ముందుకు ట్రై చేసి వెనక్కిపోతుంటాడు. పిల్లల్ని పెంచిన వాళ్ళకి తెలుసుద్ది ఈ అనుభవం. వాడు ఎంత ముందుకు వెళదామని కదులుతాడో అంత వెనక్కి వెళ్తుంటాడు. ఎంతమందికి తెలుసు ఇది? ఒకవేళ మీ ఇంట్లో చిన్న బిడ్డలు ఉంటే ట్రై చేసి చూడండి. ఒక 6 నెలలలో పసిపాపల్ని మీరు గమనిస్తే, పాపం దోగాటానికి ఫస్ట్ బోర్ల పడతారు, దోగాటానికి ప్రయత్నిస్తారు, ముందుకు పోదామని ట్రై చేస్తారు. కానీ ఈ ముందుకు వచ్చే పనిలో ఈ చేతుల్ని ముందుకు సపోర్ట్ చేసి కాళ్ళు వెనక్కి పోతా ఉంటాయి. మన దగ్గరికి రావాలని వాడు ప్రారంభించి మనకు దూరం అవుతూ ఉంటాడు. విచిత్రం.
ప్రియులారా, అన్నీ గమనించాలి. కొంచెం మన జీవితంలో మన విషయంలోనే కాదు, మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలని గమనించాలి, పశుపక్షాదుల్ని గమనించాలి, జంతుజాలాన్ని గమనించాలి. చిన్నపిల్లల్ని, మన ఇంట్లో ఉన్న ప్రతిదీ, వృద్ధుల్ని, యవనులందరినీ వాళ్ళ వాళ్ళ స్థితిగతులు మనం అబ్జర్వ్ చేయడం వల్ల ఎన్నో పాఠాలు, మనకి అనుభవ పాఠాలు దొరుకుతాయి. ఇవన్నీ నేను గమనించాను. ఒక్కొక్క అనుభవం నేను చూసినప్పుడు ఒక్కొక్కటి నా జీవితం. చిన్నపిల్లల్ని నేను ఎందుకు అబ్జర్వ్ చేస్తానంటే వాళ్ళకి నా ఆత్మీయ జీవితంలో గమనానికి లింక్ ఉంది. కాబట్టి ఫస్ట్ వాడు పొరలటమే కష్టం. పొర్లిన తర్వాత దోగడదామని ముందుకు ట్రై చేసి వెనక్కి పోతాడు. అలా వెనక్కి వెళ్ళి కొద్ది కాలం తర్వాత వాడు బలం పొందుకొని కొంచెం జ్ఞానం డెవలప్ అయిన తర్వాత ఎలా కదిలిస్తే ముందుకు వెళ్తాడో ఔడియా వచ్చిద్ది. వాడికప్పుడు ఏమొచ్చిద్ది? ఔడియా వచ్చిద్ది. వచ్చి చిన్నగా ముందుకు ట్రై చేస్తూ ఉంటాడు. అట్లాగా మరికొన్ని నెలలకి 9-10 నెలలు వచ్చేటప్పటికి ఏదో ఒక ఆధారాన్ని మనం పట్టిస్తే దాన్ని పట్టుకొని నిలబడతాడు. అట్లాగా క్రమక్రమంగా వాడు ఎదుగుతూ ఒక ఏజ్ వచ్చేటప్పటికి, ఇంత వయసు అని వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా వాడు ఇప్పటికే ఎన్నోసార్లు పడి లేచి ముందుకు పోయి వెనక్కి పోయి ముందుకు పోయి ఈ అనుభవాలన్నీ అనుభవించి కొంత అనుభవం పొందిన తర్వాత చిన్నగా వాడు అడుగులేయటం మొదలు పెడతాడు, నడక మొదలు పెడతాడు. చూడండి, బాప్తిస్మం పొందినటువంటి ఒక వ్యక్తి కూడా దాదాపు ఇలాంటి అనుభవాల్లోనే కొనసాగుతాడు. ఎక్కువ శాతం స్టార్టింగ్ అసలు తనంతట తనకు ఏమీ చేయటం తెలియదు. తనను ఎవరైతే ప్రభువులోకి నడిపించారో ఆ వ్యక్తి అన్నీ చెబుతూ ఉంటే ఈ వ్యక్తి చేస్తూ ఉంటాడు. అవునా కాదా? క్రొత్తగా మనం ప్రభువులో బలపడటానికి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అన్నీ మనకు తెలుసా? నాకైతే కనీసం యేసయ్య పాటలు కూడా సరిగా తెలియదు, ప్రార్థన తెలియదు, నాకేమి తెలియదు. సంస్కృత శ్లోకాలు మంత్రాలు చదివి పూజలు చేసినోడిని. మరి నాకు ఆ యేసుప్రభు ప్రార్థనలు ఏం తెలుసు? చర్చికి వెళ్ళేటప్పుడు ఒక తల్లిని అడిగాను, అసలు ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి అని అడిగితే, బాబు నీకు అత్యంత ఆత్మీయుడైన వ్యక్తికి నీ హృదయంలో ఉన్న బాధ అంతా ఎలా ఓపెన్గా చెప్పుకుంటావో అలాగా ప్రభు ముందు మోకాళ్ళు నీ బాధంతా ఆయనతో మాట్లాడుకోనాయన అని ఆ తల్లి నాకు సలహా చెప్పింది. అలా మాట్లాడటమే ప్రార్థన అంటే అదే ప్రార్థన బాబు, అంటే ఇంకా వేరే రకంగా ఏం ఉండదా అని అంటే, అసలు యుక్తముగా ప్రార్థన ఎలాగ చేయాలో మాకే చేత కాదు. మేము మోకాళ్ళు ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడే మాలో ఉండి ప్రార్థన నడిపిస్తాడు. కాబట్టి నీకైనా అదే సమాధానం బాబు. వెళ్ళు. ఇలాగా నాకు అంటే ప్రార్థన తెలియదు, పాటలు తెలియదు, ఎలాగ దేవుని మహింపరచాలో తెలియదు, హల్లెలూయా అంటే అర్థం తెలియదు, ఆమేన్ అంటే అర్థం తెలియదు, ఏం తెలీదు. పోయి కూర్చునేవాడిని, వాళ్ళ ముఖాలు చూస్తూ ఉండేవాడిని. వాళ్ళు హల్లెలూయా అంటే నేను కూడా హల్లెలూయా అనేవాడిని. వాళ్ళందరూ అంటున్నారుగా, మరి నేను కూడా అనాలి. వాళ్ళు ఆమేన్ అంటే నేను కూడా ఆమేన్ అనేవాడిని. కాబట్టి అలాగ ప్రారంభ దశ అంటే ఒక వ్యక్తి చెబుతుంటే అన్ని నేర్చుకుంటూ చేసుకుంటూ వచ్చాను. అంటే ఇది అసలు ఏమీ తెలియని స్థితి అన్నమాట. తర్వాత నా అంతటా నేనుగా ప్రార్థించటం మొదలుపెట్టాను, స్తుతించటం మొదలుపెట్టాను, దేవుణ్ణి మహింపరచడం మొదలుపెట్టాను. ఆత్మీయ జీవితంలో మరీ విచిత్రం ఏంటంటే, ఒక ఆదివారం రోజు శుభ్రంగా తలంటూ స్నానం చేసి నన్ను దేవునిలోకి నడిపించినటువంటి కుటుంబంలోకి వెళ్ళి కూర్చున్నాను. వాళ్ళు రెడీ అవుతున్నారు, పడక కుర్చీ ఉంది. నేను వాస్తవంగా తెల్లవారుజామున 3 లేవాలి. పల్లెటూళ్ళల్లో పాలు తీసుకొచ్చి టౌన్లో పోసి నేను తర్వాత ప్రేయర్కి వెళ్ళాలి. 3 లెగుస్తా. లేచి ఆ ఊళ్ళు వెళ్ళి ఆ ఊళ్ళో తిరిగి మరి తెల్లవారుజామున వెళితే కానీ పొద్దున్నే మరి ప్రజలకి నేను పాలు అందించలేను. కాబట్టి కొంచెం నిద్ర తక్కువగా ఉంటుంది. కాబట్టి నేనేం చేసే, తలంటూ స్నానం ఆ బిజినెస్ అంతా చూసుకొని రెడీ అయ్యి వీళ్ళ దగ్గరకు వచ్చాను. పాపం రెడీ అవుతున్నారు వాళ్ళు. అయిందాక కాస్త అలా కునుకు తీద్దాం వల్లే కొంచెం రిలాక్స్ అవుదామని పడక కుర్చీలో పండుకున్నాను, శుభ్రంగా నిద్రపోయా. ఆ తల్లిగారు ఏం చేశారు, ఆమె ఫ్యామిలీ రెడీ అయిపోయి నన్ను లేపడానికి ట్రై చేశారు. కొంచెం మనం గురకాయ స్వాహ, అది పరిస్థితి. పాపం అబ్బాయి తెల్లవారుజామున వెళ్తాడు కదా, అలిసిపోయి ఉంటాడు. కొంచెం రిలాక్స్ అయిన తర్వాత తనే లేచి వస్తాడులే అంటే, నా ఆసక్తి తెలుసు కదా వాళ్ళకి, తనే లేచి వస్తాడులే అని వాళ్ళు
నేను వస్తాను అనుకొని వెళ్ళారు. మళ్ళా వాళ్ళు కూటమి ముగించుకొని ఇంటికి వచ్చిన దాకా నేను అదే పొజిషన్లో ఉన్నా. అంటే బాగా తీవ్రమైన నిద్రలోకి వెళ్ళిపోయా. వచ్చిన తర్వాత ఆమె తట్టి లేపింది. అయ్యా అంటే అప్పుడు లేచి రెడీ అయ్యారా అంటున్నా. రెడీ అయ్యేది ఏందయ్యా, మేము వెళ్ళి కూడా వచ్చాము, నువ్వు రాలేదు ఏంది అంది. నేను ఆమెను చిన్నమ్మ అంటాను. ఏమిటి చిన్నమ్మ, వెళ్ళి కూడా వచ్చారా అన్నాను. అవునయ్యా కూటమి అయిపోయింది అంది. అయ్యో నేను కొంచెం నిద్రపోయా చిన్నమ్మ, తెల్లవారుజామున లేవాలి కదా అనేది, 3ంటికి లేవాలి, కొంచెం ఈ తలంటూ స్నానం చేసేసరికి కొంచెం నిద్రమత్తు వచ్చింది, నిద్రపోయాను. ఏం పోయిందిలే ఒక పూటేగా అన్నా. అప్పుడు ఆమె సీరియస్ అయింది. ఎంత పిచ్చి పని చేసావో తెలుసా, ఒక ఆదివారం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసావు, 1000 దినాల ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావు నాయనా అంది. గుండె జల్లుమంది నాకు. 1000 రోజుల ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నానా? ఇదేమిటి, ఒక ఆదివారానికి అంత విలువ ఉందా? ఉంది. బైబిల్ గ్రంథం చెప్తుంది, భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సిగ్గేసింది. అయ్యో ఇంకెప్పుడు నా చరిత్రలో ఒక్క సండే కూడా నేను మిస్ కాకూడదు. దేవుని సమయం, నేను ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, దేవుని సమయాన్ని ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలని నిర్ణయించుకున్నా. అంటే తెలియదు, ఒక ఆదివారం మిస్ అయితే ఏం పోయింది అనుకున్నాను. ఈ విధంగా ఒక విశ్వాసి ప్రారంభ దశ అజ్ఞాన దశ. అందుకే క్రొత్తగా రక్షణలోనికి వచ్చిన వాళ్ళు తరచూ బలహీన పడటం మనం గమనిస్తూ ఉంటాం. కొంతమంది దైవజనులు నాకు క్లాస్ ఇచ్చారు, పర్టికులర్గా నన్ను దర్శించి, బ్రదర్ నీతో కొన్ని విషయాలు మాట్లాడాలని, వారి ప్రేమ కొద్దీ. నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి బాప్తీసం ఇస్తున్నావు, వాళ్ళేమో మళ్ళా ఆ పాత స్థితిలోనే కనబడుతున్నారు అని నాకు క్లాస్ ఇచ్చారు. తప్పులేదు, వాళ్ళ ప్రేమ అభిమానం. మరి బాప్తీసం ఇచ్చినప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి కదా అని వీళ్ళ ఆలోచన. కానీ వాళ్ళు ఎందుకు అలా బలహీన పడతారో నాకు తెలుసు. ఎందుకంటే ఆ అనుభవాల్లో గుండా నేను కూడా ప్రయాణం చేశా కదా. నేను బాప్తీస్మం పొందిన వెంటనే యేసు ప్రభులాగా మారిపోలా. యేసు ప్రభు వలె జీవించడానికి మొదటి అడుగు వేశా. ఇంకా నేను నడవాల్సిన మైళ్ళు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ అడుగులు ఎక్కడెక్కడ జారినాయో, ఏ విధంగా తిరిగి నేను సరి చేసుకున్నానో, ఎలా మళ్ళా నడక ప్రారంభించానో నాకు తెలుసు. కానీ నన్ను విమర్శించినటువంటి దైవ జనాంగానికి ఆ సంగతి అర్థం కాలేదు. అప్పుడు నేను నన్ను అడిగినటువంటి దైవజనులతో అన్నాను, అన్నా మీరు బాప్తిస్మం పొంది ఎంతకాలం అయింది అని అడిగితే, ఇన్ని సంవత్సరాలు అయింది అని చెప్పారు. అన్నా మన ఇద్దరం సేవకులంగా ఉన్నాం, అబద్ధం ఆడకుండా చెప్పండి, దేవుని ముందు మనం ఉన్నాం. బాప్తిస్మం పొందిన దగ్గర నుండి ఈనాటి వరకు ఒక చిన్న తప్పు కూడా నీ వల్ల జరగలేదా? ఒక చిన్న లోపం, ఒక చిన్న పొరపాటు, ఒక చిన్న పాపం కూడా నీ వల్ల జరగలేదా? పూర్తిగా నాట నుండి నేటి వరకు యేసయ్యలాగా ఏ దోషం లేకుండా ఉన్నావా అన్నాను. పాపం ఆయనకి మాటలు లేవు. క్షణపాటు స్థాణువై చూసి, పొరపాట్లు జరగకుండా ఎందుకుంటే చిన్న చితక జరుగుతాయి కదా అన్నాడు. అన్నా మరి మనం యేసయ్య మాటని గుర్తుపెట్టుకోవాలన్నా, శాస్త్రులు పరిసయ్యులను గురించి ఏమన్నాడో తెలుసా? మీరు మోయశక్యము గాని బరువులను ప్రజల మీద మోపుతారు, మీ చిటికిని వేలు కొనతోనైనా దాన్ని కదిలించరు అన్నాడు. మనకొక న్యాయం, వాళ్ళకొక న్యాయం కాదన్నా. ఆత్మీయ జీవిత ప్రారంభంలో మనం ఎన్ని రకాల భంగపాట్లు ఎదుర్కొంటూ పడుతూ లెగుస్తూ నిలబడి ఈరోజు ఒకళ్ళకి బోధించే స్థాయిలోకి వచ్చాము. వాళ్ళ జీవితాలు కూడా అంతేనన్నా. ఈరోజు గతిని చూడొద్దు మీరు. ఈరోజు వాడు మళ్ళా బలహీనతలో నీ కనపడుతుండొచ్చు, ఆమె మళ్ళా బలహీనరాలుగా నీ కనపడుతుండొచ్చు. కానీ ఒక రోజు వచ్చిద్దన్నా, ఆ రోజు వాళ్ళే మనకు బోధిస్తారు. ఎందుకు అంటే, అన్నా మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఒకడు యేసు నాకు కావాలి, నేను యేసుతో బ్రతకాలి అని ఒకడు నీట మునిగితే, ఆ రోజు నుంచి ఆ వ్యక్తి మీద జోక్యం చేసుకునేది మనం కాదన్నా. మనకు అప్పచెప్పిన బాధ్యత నెరవేర్చాలి, కానీ పూర్తి బాధ్యత పెద్ద ఆయనది. ఎవరిది? పెద్ద ఆయనది. ఆయన తన పరిశుద్ధాత్మను ఆ వ్యక్తిలోకి పంపించాడు. వాడు గలీజ్ పనిలోకి వెళ్ళినా కూడా పరిశుద్ధాత్మ లోపలే కూర్చొని ఉంటాడు, చూస్తానే ఉంటాడు. కానీ
వానిని ఏమీ చెయ్యడు. ఏమీ చేయడు. ఎందుకు అనేది ప్రశ్న. బాప్తిస్మం పొంది కొద్ది కాలం నమ్మకంగా ఉండి మళ్ళా బలహీనపడ్డాడు. బలహీనపడి మళ్ళా లోకాశల్లో పడ్డాడు అనుకుందాం. ఇంట్రెస్ట్గా వింటున్నారా? జాగ్రత్తగా కొద్దిగా సమాచారం ఇట్రారా, కొద్దిగా నాకు చురుగ్గా సమాధానం ఇవ్వండి. ఎందుకంటే లైవ్లో ఉన్న వాళ్ళ ముఖాలు నాకు కనపడట్లేదు కాబట్టి మీరు చెప్పేదాన్ని బట్టి నేను మాట్లాడాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినాలి. టైం మనకి విలువైంది, మిస్ కావద్దు. ఎక్కడొచ్చాగాం? బాప్తిస్మం పొంది ఎప్పుడైతే ఒకడు యేసు ప్రభుని ఆహ్వానించాడో పరిశుద్ధాత్మ వ్యక్తిలో ప్రవేశిస్తాడు. వీడు మళ్ళా బలహీనతల్లోకి వెళ్ళినప్పటికీ పరిశుద్ధాత్మ వదిలిపోడు, లోపలే కూర్చుంటాడు. ఈ సంగతి వీడికి గ్రహింపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయినా వీడు బుద్ధిహీనమైన లోకాశల్లో చేయొచ్చు, లేదా లోకాశల్లోకి వెళ్ళొచ్చు. బలహీన పడుతుండొచ్చు, ఒక్కొక్కడు బలంగా ఉండొచ్చు. కానీ 98% బలహీన పడే పరిస్థితుల్లోనే ఉంటారు. ఎందుకంటే తొట్టుపాటు ఎదుర్కొంటారు. ఇది సేవకులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, అందరూ కూడా గుర్తించాల్సిన సంగతి. మనం రక్షణలోకి నడిపించిన వాళ్ళు కొంచెం బలహీన పడితే చిరాకు వస్తుంది. నేను రక్షణలోకి నడిపించిన ఒక తమ్ముడు రక్షణ పొందిన తర్వాత మళ్ళా తాగుడు మొదలుపెట్టాడు. ఆ తొలి దినాల్లో భలే కోపం వచ్చింది. కనబడితే తందాం అనిపిస్తుంది నాకు. దుర్మార్గుడా, నమ్మకంగా వచ్చి మారు మనసు పొందాను, ఇంకా బాప్తీసం అంటే ఇవ్వడానికి సిద్ధపడి అడిగాను, అన్ని సమాధానాలు చెప్పావు. మారు మనసు పొందావా అంటే పొందాను అన్నావు. అన్నీ చేశానని చెప్పి నీళ్ల మునిగి నా చేత బాప్తీసం పొంది అంతమంది ముందు సాక్ష్యం పలికి ఇప్పుడు పోయి బార్ షాప్ చుట్టూ తిరుగుతావా దరిద్రుడా అని తందాం అనిపిస్తుంది కనపడితే. కానీ నేను తన్నేదానికి కాదు కదా పిలువబడింది. అవసరమైతే తన్నులు తన్నేదానికి కాదు. కాబట్టి పలు దఫాలు ఇప్పుడు ఒక పొరపాటు ఏంటంటే, బాప్తీసం పొందాడు, దేవునిలోకి వెంబడించాడు, మళ్ళీ బలహీన పడ్డాడు, సరే బార్ షాప్కి వెళ్తున్నాడు. వెళ్ళి అటు నుంచి ఇంటికి పోవట్లా, తాగి నా దగ్గరికి వస్తున్నాడు. అది వచ్చింది గొడవ. అదొక శోధన అయిపోయింది నాకు. వీడికి ఏం వచ్చిందిరా, తాగి సచ్చినోడు ఇంటికి పోవాలి కదా, మళ్ళీ వచ్చి నా ప్రాణం తీస్తాడు, వీడు మనిషా జంతువు ఏందిరా నాకు ఈ శోధన అని నా బాధ. నేరుగా నా దగ్గరకు వస్తాడు, ఇక నా ప్రాణం తీస్తుంటాడు. ఏమన్నా తెలుసా, పడుతుంటాడు, లెగుస్తుంటాడు, నాకెళ్ళి చూస్తాడు, ఏడుస్తుంటాడు, వందనాలు చెబుతుంటాడు, కొట్టుకుంటుంటాడు. ఏంది తమ్ముడు అంటే, అన్నా నేను మంచివాడిని కాదన్నా, నాలంటి వాడు బతకటం అవసరం అంటావన్నా, బాప్తీసం ఇచ్చావన్నా, నాకు ఏం చేశానన్నా నేను అన్నాడు. ఫస్ట్ సారి వచ్చినప్పుడు అబ్బా వీడికి తాగాడు, పశ్చాత్తాపడ్డాడు, పోనీలే ఇక నన్న మారు మనసు పొందుతాడంటే 4 రోజులు మళ్ళీ మామూలుగా ఉన్నాడు. 5వ రోజు మళ్ళీ మంది వేసుకొని వచ్చాడు. మళ్ళీ నా దగ్గరికి తాగినోటి ఇంటికి పోట్లా. 4 సార్లు వచ్చాడండి. నాకెంత కోపం వస్తుంది. కానీ రాలా. ఎందుకో తెలుసా, వాని వయస్సును గుర్తుపట్టాను. అది అజ్ఞాన దశ. దేవునికి స్తోత్రం. రక్షణానుభవంలోకి వచ్చాడు, వెంటనే పరిపూర్ణుడు కాడని నాకు తెలుసు. బిడ్డ పుట్టాడు, నడవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ దోగాడే స్థితిలో ఉన్నాడు. ముందుకు వెళదామని వెనక్కబోతున్న పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ ప్రారంభ దశలో ఆత్మ బలహీనంగా ఉండి శరీరము బలముగా ఉన్నందున తను జయించలేకపోతున్నాడని గుర్తించి 4 దఫాలు నా దగ్గరకు వచ్చి తను బాధపడి ఏడిస్తే 4 దఫాలు నేను అతనితో అన్న మాట ఏమిటంటే, తమ్ముడా నీవు త్రాగావని నేను నిన్ను అసహించుకోను. మొదటి సంగతి, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పాను. తాగినప్పటికీ నేను కూడా నిన్ను ప్రేమిస్తానే ఉన్నాను తమ్ముడు అన్నాను. 4 సార్లు ఈ మాటే నేను వాడానండి. అసహించుకోలా తమ్ముడిని, చీత్కరించుకోలా, బాధ కలిగింది, లోపలే నొచ్చుకున్నాను. కానీ వాని వయస్సును బట్టి అర్థం చేసుకున్నాను. తమ్ముడా నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడయ్యా. అన్న నన్నెట్ట ప్రేమిస్తాడన్నా అంటాడు. నేను ఈ మాట అనగానే ఏడుస్తాడండి. నేను ఇట్లా ఉన్నా ప్రేమిస్తాడంటే, అవునయ్యా నువ్వు ఇలాంటి బలహీనుడు అని తెలిసే నీ కోసం ప్రాణం పెట్టాడు. నిన్నెప్పుడో ఎరుగున్నాడయ్యా, నిన్ను ఆయన ప్రేమిస్తాడయ్యా, ఇప్పుడు కూడా ప్రేమిస్తానే ఉన్నాడయ్యా. నీకోసం ప్రాణం వల్ల దారపోసిన వాడు ఒక బలహీనతలో నువ్వు బలహీనపడ్డావు, నిన్ను అసహించుకొని నెట్టేస్తాడా? లేదయ్యా నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే
గోడుని ఏడ్చేవాడు. 4వసారి మళ్ళా వచ్చాడు. 4వసారి కూడా దుఃఖపడుతుంటే, ఆ రోజు కూడా అంటే 3 సార్లు నీకు ఆ మాట, 4వసారికి నీకు క్షమాపణ లేదు అంటే ఎలా ఉంటుందో అని ఆలోచించా. అమ్మో, అలా అంటే నిరీక్షణ కోల్పోతాడు. ఇంకెటు కూడా అన్నయ్య చెప్పాడు, ఇక నాకు క్షమాపణ లేదని, ఇక నేను పూర్తిగా బార్ షాప్లోనే బొబ్బుంటాననే అవకాశం కూడా ఉంది. నో, ప్రేమ గెలుస్తుంది గనక ఆ 4వ దశలో కూడా నేను అదే చెప్పాను, తమ్ముడా ఇప్పుడే కాదు ఇంకా 4 సార్లు వచ్చినా నీ ప్రాణం ఉన్నంత వరకు నువ్వు క్షమింపబడే అవకాశం ఉంది, దిద్దుకునే అవకాశం ఉంది. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పాను. ఆ రోజు నెత్తి కొట్టుకొని నేను ఇంకా బతకూడదన్నా, నన్ను ఇంకా దేవుడు ప్రేమిస్తుంటే ఇక నాలంటోడు బతకటం ఎందుకు, అంత మంచి ప్రభువుని నేను ఇంత బాధ పెట్టాను, నేను చచ్చిపోతాను, నేను అట్లా పోతాను ఇట్లా పోతాను అని రెడీ అయితే తప్పు తమ్ముడా. నువ్వు నిలబడాలనే ప్రయత్నిస్తున్నావు. తాగినా నువ్వు వేరే ప్రదేశాలకు వెళ్ళకుండా ఒక త్రాగిన వాడు రాకూడని స్థలానికి నువ్వు వస్తున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొన్న మీటింగ్స్ అప్పుడు బాప్తిస్మాల్లో మద్యం సేవించిన ఒక వ్యక్తి బాప్తిస్మానికి వచ్చాడు. బాప్తిస్మానికి వచ్చినప్పుడు అతను చాలా పశ్చాత్తాపడుతున్నాడు. బహుశా నిన్నటి రాత్రి తాగినట్టున్నాడు. ఆ స్మెల్ ఈరోజు కూడా పనిచేస్తూనే ఉంది. దేవుని సన్నిధికి వచ్చాడు, వాక్యం చేత దర్శించబడ్డాడు. పగలు సాయంత్రం 2 వర్తమానాలు విన్నాడు, పొడవబడ్డాడు, కన్నీరు మున్నీరు అవుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. బాప్తిస్మం కోసం పిలిచిన పిలుపులో అందరితో పాటు తను కూడా దిగాడు. దిగినప్పుడు అతని ఆహార్యం విధానం చూసి నాకు కించిత్ అనుమానం కలిగింది. కలిగి నేను నాతో కూడా ఉన్న సాల్మోన్ అన్నతో మాట్లాడాను. అన్న, ఈ వ్యక్తి ఇంత రోధిస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, తన ఆత్మ రక్షణ విలువ తనకు అర్థమైంది. మరి పశ్చాత్తాపడి నేను ఇంకా ఆ పాపిష్టి జీవితంలోకి వెళ్ళనయ్యా, నాకు బాప్తీసం ఇవ్వండి అన్నాడు. వచ్చాడు. మరి తనకి బాప్తీసం ఇవ్వచ్చా అని అడిగా, ఆయన ఏం చెప్తాడో అని. అప్పుడు సాల్మన్ అన్న నవ్వుతూ, తమ్ముడు, అతడు ఇక్కడికి రాకూడదు. వాస్తవంగా అతడు ఇక్కడికి వచ్చే ప్రదేశం కాదు ఇది. అతని సంబంధులు ఉండే స్థలం వేరు. కానీ అతడు ఆ స్థలానికి వెళ్లకుండా ఈ స్థలానికి వచ్చాడు అంటే ఇది అతడు దురాత్మ నడిపింపుతో రాలేదు, దేవుని ఆత్మ వాణ్ణి తీసుకొస్తే వచ్చాడు తమ్ముడు అన్నాడు. చాలా అద్భుతమైన మాట అనిపించింది. మద్యం సేవించినప్పటికీ వాడు దేవుని ఆత్మకే విధేయత చూపుతున్నాడు. వాస్తవంగా వాడి ప్లేస్కి రాకూడదు, వాడికి వ్యతిరేకమైన స్థలం ఇది. వాడికి ఇష్టమైన మాటలు వినపడవు ఇక్కడ. వాడు నొచ్చుకొని గాయపడే మాటలు వినపడతాయి. అయినా కూడా వాడు 2 పూట్ల దేవుని వర్తమానం విన్నాడు అంటే అతనిలో దేవుని పరిశుద్ధాత్మ పనిచేశాడు తమ్ముడు. ఇక్కడికి రాకపోతే ఇంకా ఎక్కడ వాడు రక్షించబడతాడు అనే మాట అన్నాడు. 2 మాటలు బంగారు మాటలాగా అనిపించినాయి నాకు. ఇక్కడ అతనికి నిరీక్షణ లేకపోతే మరి ఇక ఏ స్థలములో అతనికి నిరీక్షణ నాకు చెప్పు అంటే శభాష్ అన్న అని ఆ వ్యక్తికి బాప్తీసం ఇవ్వడం జరిగింది. దేవుని కృపను బట్టి క్షేమంగా ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సిద్ధపరిచిన ఆత్మను దేవుడు మన ముందుకు తీసుకొస్తే ఆ వ్యక్తికి చెప్పాల్సిన హెచ్చరికలు చెప్పి అతని తీర్మానాన్ని విని బాప్తీసం ఇవ్వటం మన బాధ్యత. ఆ రక్షణలోకి నడిపించిన వ్యక్తి విషయంలో పూర్తి పెత్తందారితనం మంది కాదు. పూర్తి పెత్తందారితనం మందైతే నేను బాప్తీసం ఇచ్చిన వాళ్ళందరినీ కట్టేసి కొట్టాల్సి వచ్చింది. అర్థమైందా? ఎవడు ఏ తప్పులో కనపడ్డా ఇక తీసుకొచ్చి కట్టేసి కుళ్ళబడవలసి వచ్చింది. కానీ అది కానే కాదు. ఎందుకంటే నేనే ఆయన కృపచేత నిలబడినప్పుడు వారు సైతం ఆయన ద్వారానే నిలబెట్టబడతారు. ఓకేనా? రైట్. ఈ విషయం చాలా కీలకమైంది. అంటే ఇది ఆధారం చేసుకొని కొత్తగా రక్షణలోకి వచ్చిన వాళ్ళు పాపం చేయమని నేను చెప్పట్లా. సాల్మన్ అని చెప్పాడుగా, కొత్తగా బాప్తీసం పొందిన వాళ్ళు పడతాలు లెగుతూ ఉంటారని. నేను కూడా పడతాలు లెగుతూ ఉంటాలే అంటే ఇక్కడే ట్విస్ట్ ఉంది. అది కూడా చెప్తా వినండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట నేను రిలీజ్ చేసేటప్పుడు మళ్ళీ వెనక దానికి విరుగుడు కూడా ఉంటుందని మర్చిపోవద్దు. ఎందుకంటే ఏ కొంచెం అనుకూల వచనం తగిలినా దాన్ని ఆధారం చేసుకుని వెంటనే బలహీన పడదామని కొంతమంది రెడీగా ఉంటారు. అందుకని చెప్తున్నాను.
3 దశలు దేవుడు మనకి గమనిస్తూ ఉంటాడు. మొట్టమొదటి దశ పిన్న దశ, బాల్య దశ, అజ్ఞాన దశ. ఈ అజ్ఞాన దశలో ఒకడు బలహీన పడితే దేవుని కనికరం వాని మీద ఉంటుంది. వాడి వయస్సును గుర్తిస్తాడు. నిన్న పుట్టినోడే కదా, వాడి బొంద ఇప్పుడే ఏమి నడుస్తాడులే చూద్దాం అని వాడిని పడ్డ తర్వాత మళ్ళా దేవుడు తన బిడ్డల్ని పంపో, తను దర్శించో, ఎట్లోకట్లో వానికి పశ్చాత్తాపం కలిగించో, ఆల్రెడీ పరిశుద్ధాత్మ వానిలో ఉన్నాడు కదా, ఆయన ఒప్పించో మొత్తం మీద వాడిని మళ్ళా నిలబెట్టుకుంటాడు. ఈ పడుతుంటాడు 4 రోజులు గట్టిగా దుఃఖపడి పశ్చాత్తాపడి, ప్రభా ఏందయ్యా నేను పాపం అన్నకు మాట ఇచ్చాను, నీకు ముందు నేను ఒప్పందం చేసుకున్న, నీళ్ళల్లో మునిగి ప్రమాణం చేశా, ఏంది ప్రభా దరిద్రంగా ఎట్లా తయారయ్యాను, నన్ను క్షమించు ప్రభా, ఇంక చేయనులేయ్యా, అర్థం చేసుకోయా అని లైన్లోకి వెళ్తాడు. మళ్ళా సహవాసంలో కలుస్తుంటాడు. మళ్ళా 15-20 నెల రోజులు అయ్యేసరికి మళ్ళీ ఎవడో సైతానుగాడు తయారవుతాడు. మళ్ళా బలహీనపడే అవకాశం ఉంటుంది. ఇట్లా పడతా లెగుస్తా ఉన్న దశని అజ్ఞాన దశ అన్నాడు. ఈ అజ్ఞాన దశలో దేవుడు ఏం చేస్తాడు అంటే చూచి చూడనట్టుగా ఉంటాడు. ఇది పాయింట్. మనమేమో పట్టించుకుంటాం, వాడు బాప్తిస్మం పొందాడు, వాడు అట్లా ఎందుకు ఉండాలి, అట్లా ఉండకూడదు, వాడు పర్ఫెక్ట్గా ఉండాలి కదా. కొంతమంది సేవకులు కూడా నన్ను అంతే అంటారు, నువ్వు బాప్తిస్మం ఇచ్చావు, వాడు మళ్ళీ బలహీన పడ్డాడంటే ఏమని అంటున్నారన్నా మీరంటే, వాడు పరిపూర్ణంగా లేడు కదా అంటే నేను అన్నాను, ఇది న్యాయమా? క్రొత్తగా పుట్టిన వాడిని పరిగెత్తమంటే సాధ్యమేనా? ఒక దశ ఉందన్నా, ఆ దశ వచ్చినప్పుడు లైన్లోకి వస్తాడు. ఇప్పుడే నిన్నగాక మొన్న కళ్ళు తెరిచినోడిని యేసు ప్రభు అంత పరిపూర్ణంగా ఉండమంటే అది న్యాయం కాదన్నా, వాని వయస్సును అర్థం చేసుకోండి అని చెప్పి పంపించాను చాలామంది సేవకులకి. అర్థమైన వాళ్ళకి అర్థమైంది, అర్థం కాని వాళ్ళు దొరికినోడికల్లా ఎత్తుంటాడు, ఏదో కవరింగ్లు చెప్తా ఉంటాడు అని అనుకుంటారు. వాళ్ళ కర్మ, నాకు సంబంధం లేదు. నేను మాత్రం స్పష్టంగా సత్యమే చెప్పా. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సత్యబోధలో ఉండి, పరిశుద్ధుల సహవాసంలో ఉండి, ప్రతి ఆదివారం బల్లలో చెయ్యేస్తూ, ప్రతిరోజు ప్రార్థన అనుభవం కలిగి ఉంటే ఈ 4 అనుభవాల్లో ఉన్నోడు పడడండి. కొంతమంది 3 చేస్తారు, 1 మర్చిపోతారు. సత్యవాక్యం తెలుసు, ప్రార్థన చేసుకుంటారు, ఆదివారం చర్చికి వెళ్ళి రొట్టె విరుస్తారు, అన్నీ బాగుంటాయి. కానీ సహవాసం విషయంలో పరిశుద్ధులతో కాకుండా లోకస్తులతో చేస్తారు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపునని పౌలు మహనీయుడే చెప్పాడు కదా. చెడ్డ స్నేహంలోకి వీడు వెళ్ళిపోయినందున ఆ లోక ప్రభావం అనేది ఆ స్నేహితుల ద్వారా వీని మీద పడి కొంచెం బలహీనపడే అవకాశం ఉంటుంది. అర్థమైందా? కాబట్టి అలాగా బలహీనపడవచ్చు. కాకుండా ఈ 4 విషయాల్లో పర్ఫెక్ట్గా ఒకడు కానీ ఉండే అవకాశం అనుకుంటే వాడు నిలబడతాడు. ఖచ్చితంగా బాప్తిసం పొందిన వాళ్ళందరూ ఒకసారి పడిపోవాలని రూల్ ఏం లేదు. అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక మనం ఉండగలిగినట్లయితే పడే అవకాశమే లేదు. ఇది అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనంలో 3000 మంది బాప్తిస్మం పొందారని చెప్పాడు చూడు పౌలు. అది పేతురు బోధ విని వాళ్ళు ఈ 4 విషయాలు ఎడతెగక చేశారు. అపోస్తలుల బోధ, పరిశుద్ధుల సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ 4 విషయాల్లో వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు. అందుకే వాళ్ళు ఎవరు బలహీన పడలేదు. కానీ కొంతమందికి పరిశుద్ధుల సహవాసం చిక్కదు, లోకస్తుల స్నేహం ఎక్కువగా ఉంటుంది. అందుకని బలహీన పడే అవకాశాలు ఎక్కువ మందికి ఉంటాయి. ఆ దశని అజ్ఞాన దశగా దేవుడు చూచి చూడనట్టు వాడిని కొంచెం పర్టికులర్గా వాడిని దృష్టించడు. పోనీ చిన్నోడు అనుకుంటాడు. మనం కూడా అంతే కదా. ఇక వాడు పడుతూ లెగుస్తూ మళ్ళీ లోక ఆకర్షణలో లాగుతూ ఉంటే ఒక అడుగు పోయి అటేసి వస్తుంటాడు. మళ్ళా వేసి వచ్చినోడు అక్కడ కూర్చోడు. మళ్ళీ ఆదివారం రాగానే తనతోటి వాళ్ళంతా తెల్ల వస్త్రాలు ధరించో, లేకపోతే పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకోనో, ఏదో కొంచెం భక్తిభావంతో దేవుని సన్నిధికి పరిగెత్తుతూ ఉంటే మళ్ళా వీని మనసు లాగిద్ది. నేను అక్కడ ఉండాల్సినోడిని, నేను గొర్రెనయ్యాను, ఈ పందిలాగా ఇక్కడ తయారయ్యాను, నేను వెళ్ళాలా అని, అమ్మాయి నీళ్లు తోడు నేను తలకు పోసుకోవాలి, ఏమన్నా కానీ నేను చర్చికి పోతానంట. ఆమె సిగ్గులేదు, 6 రోజులు తాగుతావు, మళ్ళీ ఆదివారం చర్చికి అంటావు. బుద్ధి లేదు, నువ్వు చేసే పనులు, నీ చేష్టాలు, నువ్వు
అంటది. అమ్మాయి నువ్వేమన్నా చెప్పు, ఆయన దగ్గరికి వెళ్ళకుండా నేను ఉండలేనమ్మా, నన్ను అర్థం చేసుకో. తోడు నీళ్ళు తోడు పోసుకుంటాడు, పోతాడు. అక్కడ వాక్యం వింటాడు, ఏడుస్తాడు, రొమ్ము కొట్టుకుంటాడు, మొత్తుకుంటాడు, అయ్యా అయ్యా అంటాడు, పశ్చాత్తాపడతాడు, మా ఇంటికి వస్తాడు. 1-2 రోజులు గట్టిగా ఉంటాడు. 3వ రోజు మళ్ళీ ఏదో దయ్యంగా తయారవుతాడు. తయారై మళ్ళా లాక్కుపోతాడు, మళ్ళా బలహీనపడతాడు. ఒక్కోసారి 2 వారాలు గట్టిగా ఉంటాడు. ఎవడన్నా వచ్చి అడిగినా, రే కొండ్రా, చాలా బాధ పెట్టాను దేవుడిని, అసలు పోయిన ఆదివారం నాతోనే దేవుడు తేటగా మాట్లాడాడు, ఇంకా రానురా మీతో అంటాడు. గట్టిగా ఒక నెల కూడా ఉంటాడు, ఒక 2 నెలలు ఉంటాడు, 3వ నెలలో తయారవుతాడు. వీడికి తగ్గ దయ్యంగాడు లాగేస్తాడు. అట్లాగా అజ్ఞాన దశలో పడుతూ లెగుస్తూ ఉంటాడు. దేవుడు చూచి చూడనట్టు ఊరుకుంటాడు. ఆ దశలో దేవుడు ఏం చేస్తాడంటే, తనల్ని ఎవరైతే రక్షణలోకి నడిపారో వాళ్ళని ప్రేరేపిస్తుంటాడు. లోక స్నేహంతో వాడు ఎఫెక్ట్ అవుతుంటే దేవుడు తన పిల్లల్ని ప్రేరేపిస్తాడు. నా బిడ్డ బలహీనపడ్డాడు, కొంచెం వెళ్ళి బలపరచు, కొంచెం దర్శించు, మీరు కనబడితే అతడు నా వైపుకు తిరిగి రేపబడతాడు అని తనను నడవమనడు. కానీ తన ఆత్మీయ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ప్రభు యొక్క బిడ్డలు, వాళ్ళని ప్రేరేపించి వాళ్ళు అతనికి కనబడినట్లు చేస్తాడు. దాంతో మళ్ళీ అతడు రెక్టిఫై అవుతాడు, తిరిగి పుంజుకుంటాడు. ఇలాగా కొంతకాలం గడిచిద్దండి. స్తోత్రం చెప్తారా ఒక్కసారి ప్రభువుకి? మనస్ఫూర్తిగా చెప్పండి. కొంతకాలం గడుచుద్ది. ఇక ఆ పిన్న దశ పోయి బాలుడవుతాడు. చూడండి, అజ్ఞాన దశ దాటింది. అజ్ఞాన దశలో పిల్లల్ని మనం తన్నాం. 1 సంవత్సరంన్నర 2 ఏళ్ల బాలుడు ఉన్నాడు. బుడ్డి కాళ్ళతో బుడ్డి నడకలు నడుస్తున్నాడు. మంచినీళ్ళు తాగి గ్లాసు బల్ల మీద పెడితే వాడొచ్చి గ్లాసు దొల్లిచ్చాడు, కింద పడి పళ్ళున్న పగిలిపోయింది. వాడిని ఏం చేస్తాం మనం? గ్లాసు పగలు కొట్టిన వాడిని చెంప పగలు కొడతామా? కొడితే వాడికి అర్థమైద్దా? ఆ వయసులో అర్థమైద్దా? కాదు. ఎందుకు? అది అజ్ఞాన దశ. కాబట్టి గ్లాసు పగిలిపోయిందన్న కోపం రాదు, కానీ వాడిని అలాగ పైకి ఎత్తుకొని 10 ముద్దులు పెడతాం. ముద్దులు ఎందుకు అంటే, అమ్మ వీడెంత గడుగ్గా అయ్యాడు, అక్కడున్నోడు నడుచుకుంటా వచ్చి అలా నెట్టేశాడు, అమ్మో పెద్దవాడు అయిపోయాడు అని వాడిని కొట్టం కదా, వాడి చెంపల మీద ముద్దులు పెడతాం. గ్లాసు పగిలితే శుభ్రంగా నీట్గా ఊడ్చి ఎత్తేసుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం బుడ్డోడిని. ఎందుకు? వాడు చేసింది తప్పని వాడికి తెలియదు. అది ఎందుకు చేశాడో కూడా వాడికి తెలియదు. ఒకవేళ చేసిన దానికి తంతే కూడా వాడికి అర్థం కాదు, క్యారమని ఏడుస్తాడు. అదే వాడు ఒక 6 సంవత్సరాల వాడై, 6, 7, 8, 9, 10 ఏళ్ల వాడై గ్లాసు పగలు కొట్టాడు అనుకో, ఆ గ్లాసు కింద పడి పళ్ళు అని అనకముందే వీడి చెంప చెళ్ళుమంటది. ఇది 2వ దశ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునా కాదా? చెల్లుమందా? చెంప చెల్లుమందా? అదేంది? వాడే అడగొచ్చు, మమ్మీ 2వ తమ్ముడు గ్లాసు పగలు కొడితే మొన్న ముద్దు పెట్టావు, నేను ఇప్పుడు గ్లాసు పగలు కొడితే చెంప చెళ్ళు అనిపించావు ఏంటి మమ్మీ అంటే, వాడు పసివాడురా, వాడికి ఏం తెలుసు? మరి నేను పసివాడిని కాదా? నువ్వు పసివాడివా? దూడపోతులాగా పెరిగావు, 8 ఏళ్ళు వచ్చినాయి నీకు, ఇంకా పసివాడివా? తంతా ఇంకోసారి ఇట్లా చేసావంటే అవునా? అంటామా అనమా? తల్లి అయినా తండ్రి అయినా అంటారనరా? ఇది బాల్య దశ. ఫస్ట్ది పిన్న దశ, అది అజ్ఞాన దశ. ఆ దశలో దేవుడు చూచి చూడనట్టు ఊరుకుంటాడు. ఆ తరువాత ఇక 2వ దశ మనకు శిక్షలు వచ్చే దశ. కొద్ది కాలం గడిచిన తర్వాత మనం అలాగునే విశ్వాస యాత్రలో ప్రయాణం చేస్తూ దేవుణ్ణి వెంబడిస్తూ కాస్త ఆత్మీయ అనుభవాల్లో ఎదుగుతూ కూడా మనం బుద్ధిహీనమైన క్రియలు చేస్తున్నప్పుడు ఇక దేవుడు జోక్యం చేసుకుంటాడు. స్పష్టంగా అర్థమవుతుంటుంది, ఈ తప్పు చేసినందుకే నాకు ఈ దెబ్బ తగిలింది, ఇలాగ నేను బుద్ధిహీనంగా ప్రవర్తించినందుకే నాకు ఈ శోధన వచ్చింది అన్న సంగతి స్పష్టంగా అర్థమయ్యేటట్టే కొన్ని చూపిస్తాడు. ఈ అనుభవం ఎంతమందికి ఉందో కొంచెం చెప్పండి చేతులెత్తి. వచ్చిందా మీకు అనుభవం? తన్నులు పడ్డాయా? ఎంతమంది దేవుని చేత తన్నులు తిన్నారో చేతులు ఎత్తండి. పడ్డాయా? తన్నులు పడ్డాయా?
స్పష్టంగా అర్థమైందా నీకు? నా పనులకే, నా వెర్రిమొర్రి పనులకే ఈ తన్నులు పడుతున్నాయి. రైట్, ఇది రెండవ దశ. ఈ దశలో మనకి కోటింగే కోటింగ్. నువ్వు ఎట్లా పడితే అట్లా చూస్తే ఊరుకోడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊరుకోడు, ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తే ఊరుకోడు. ఎదుటి వాళ్ళ మీద నింద మోపడానికి నువ్వు అనుకొని వాడి గురించి ఇంకొకటి చెబుదాం అనుకోగానే నీ గురించి ఇంకొకటి చెప్పుకోవడం నీకు వినపడేటట్టు వచ్చింది. అప్పటిక నీ నోరు బ్రేక్. వాడి గురించి నేను ఇంకొకటి చెబుదాం అనుకున్నాను, నా గురించి 10 మంది పంచుకుంటున్నారు, బాబో ఈ సంగతి ఏందో చూసుకోవాలని అది మానుకుంటాం. అంటే ఏ చిన్న తప్పు నువ్వు చేయబోయినా ఆటోమేటిక్గా ఇక తన్నులు పట్టడం స్టార్ట్ అవుతుంది, దెబ్బలు తగలటం స్టార్ట్ అవుతుంది. అది నీకు స్పష్టంగానే అర్థమవుతుంటుంది. అది బాల్య దశ, అంటే నువ్వు శిక్షణ పొందేటువంటి దశ. చూడండి, 5-6 ఏళ్ల ప్రాయంలో పిల్లవాడిని బడికి పంపించేటప్పుడు నేను పోను మొర్రో అంటే ఇంటికాడదంటారు. పోయిన దగ్గర చెప్పినట్టు వినకపోతే పంతులమ్మో ఆమెదంతుంది. అవునా కాదా? ఇక కోటింగు, సమృద్ధి అయిన కోటింగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా ఇక దెబ్బలు తినటం మొదలుపెట్టిన తర్వాత కొంత గుణం కుదురుతుంది, భయం ఏర్పడుతుంది. ఎట్లా పడితే అట్లా నేను ప్రవర్తిస్తే దేవుడు ఊరుకోడు. మరి బాప్తీసం పొందిన స్టార్టింగ్లో మరి ఎట్లా పడితే అట్లా ఉంటే పట్టినట్టు ఊరుకున్నాడు కదా అంటే అది అజ్ఞాన దశ. మరి ఇప్పుడు ఎందుకు ఏ చిన్న లోపం చేసినా వెంటనే శిక్ష వస్తుంది అంటే ఇది నువ్వు నేర్చుకునే దశ, ఇది బాల్య దశ. ఇప్పుడు దేవుడు నీ మీద బెత్తం వాడుతున్నాడు. ఇదే మాట కొరింథీ సంఘానికి పౌలు రాస్తూ అన్నాడు, నేను బెత్తముతో మీ యొద్దకు రావాలనా. చూద్దాం, చూడండి. అదే కొరింథీ పత్రికలో 4వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. 21వ వచనం చూడండి. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావాలనా? ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావాలనా? అది ఎప్పుడన్నా ఆలోచించారా ఆ మాట గురించి? బెత్తముతో మీ యొద్దకు రావాలనా అంటే బెత్తం వాడతాను అన్నాడు. బెత్తం ఎప్పుడు వాడతామండి? పెళ్ళైనోడికి బెత్తం వాడతాడా తండ్రి? చెప్పాలి. పోనీ 2 ఏళ్లలోపు పసిబిడ్డకి బెత్తం వాడతాడా? మరి ఎవరికి వాడతాడు? బాలురకు వాడతాడు, బాల్య దశలో ఉన్న వాళ్లకు వాడతాడు. బెత్తం అనే మాట వాడి కొరింథీ సంఘస్థులు ఏ అంతస్తులో ఉన్నారో వాళ్ళ ఆత్మీయ అంతస్తును చెబుతున్నాడు పౌలు మహనీయుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఏ అంతస్తులో ఉన్నారు అంటే పిల్లకాయల్లాగా ఉన్నారు, బాలురుగా ఉన్నారు, కొంచెం అటు కనపడుతున్నారు పిల్ల చేష్టలు, కొంచెం అంటే వాడు పెద్దోడు కాదు పిల్లోడు కాదు, అది దశ. పిల్లోడు కాదు అలాగని పెద్దోడు కాదు, మధ్యలో ఉన్న వయసు. సరే వదిలేద్దాం ఇంతవరకు మీకు స్పష్టత ఉంటే. ఇక ఆ దశలో బెత్తం వాడబడుద్ది, దేవుడు వాడతాడు. గద్దింపులు వస్తాయి, శిక్షలు వస్తాయి, చాలా సీరియస్గా తీసుకుంటాడు. ఒకవేళ ఇప్పటికే మీరు ఆ అనుభవాన్ని కలిగి ఉన్నట్టయితే ఇప్పుడు మీ దశ అజ్ఞాన దశ కాదు, బాల్య దశలోకి వచ్చారు, లేక 8-10 ఏళ్ల వయసుకు వచ్చారు అని గుర్తించాలి. ఇక ఈ దశ దాటిన తరువాత దాదాపు ఒక మైనర్ మేజర్ ఎప్పుడవుతాడండి? మామూలుగా లెక్క ప్రకారం తీసుకుంటే ఇప్పుడున్న సామాజిక విధానంలో మన దేశ చట్టం ప్రకారం అమ్మాయికి 18, అబ్బాయికి 21 నిండాలి. అవునా? అప్పుడే వాళ్ళు ఇక మేజర్లుగా అంటే పెద్దలుగా పరిగణింపబడతారు. ఆ దశలోపు వాళ్ళు మైనర్లు అంటే బాలురుగానే పరిగణింపబడతారు. ఓకే, రైట్. వీళ్ళు పసితనం అంటే శిశుప్రాయము ఒక దశ. 6 నుంచి దాదాపు టీనేజ్ కూడా అందులో కలుపుకోవటమే, బాల్య లెక్కలో కలుపుకోవటమే, బాలుడు అన్న లెక్కలో కలుపుకోవటం. యవనుడుగా ఎదుగుతూ ఉంటాడు, అయితే వాడు పెద్దోళ్ళ లెక్కలోకి రాడు. 20 ఏళ్ల వరకు కూడా పిల్ల చేష్టలు, పిల్లతనం లక్షణాలు అన్నీ కనపడతానే ఉంటాయి. తల్లిదండ్రులు కొట్టుకుంటారు, అరే నీకు 20 సంవత్సరాలు వచ్చినాయి ఇంకా పిల్ల చేష్టాలు చేస్తావేందిరా అంటే వాడు ఆశ్చర్యపోతాడు, ఇదేంది నేను పెద్దోడిని అయిపోయాను కదా, ఏంది ఈ లక్షణాలు కనపడుతున్నాయి అని. అంటే ఇంకా ఛాయలు పోవు వాడి దగ్గర.
ఇక 21 సంవత్సరం వచ్చిన తరువాత ఇక వాడు పెద్దగా పరిగణించబడతాడు. పౌలు గారు ఉన్న వయస్సు అదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు శిశు దశ దాటి వచ్చాడు, బాలుడి దశ దాటి వచ్చి ఇప్పుడు పెద్దవాడయ్యాడు. ఇప్పుడు పౌలు ఉన్న వయస్సు మేజర్, ఆయన మైనర్ కాదు, మేజర్. ఆ వయసులోకి వెళ్ళిపోయిన తరువాత దేవుడు మనతో వ్యవహరించే తీరులో మార్పు వస్తుంది. మొదటి తీరులో ఫస్ట్ మనం రక్షణలోకి వచ్చిన తొలి రోజుల్లోనేమో అజ్ఞాన దశ, కొంతకాలం నడిచిన తరువాత ఇక బాల్య దశ, ఆ దశలో శిక్షలు వస్తాయి. తరువాత ఇక మనం ఆత్మీయ ప్రగతి పొంది ఇక ఒక అంతస్తుకి ఎక్కాము అనుకున్నప్పుడు ఇక చూచి చూడనట్టు ఉండడు, అలాగని బెత్తము కూడా వాడడు. ఇది పౌలు దశ. ఇక ఏమంటాడు మరి అంటే 21 సంవత్సరం 22 సంవత్సరాలు 25 ఏళ్ళు వచ్చి వాడికి పెళ్ళయి వాడికి పిల్లలు కలిగి వాడు కూడా పిల్లల్ని పెంచే పొజిషన్లోకి వచ్చి వాడు కూడా నాన్న అయిన అనుభవంలోకి వచ్చినప్పుడు, ఇప్పుడు మా నాన్న ఉన్నాడండి. మా నాన్న నన్ను 13 సంవత్సరాల వయసుకే తన్నటం మానేశాడు. 13 ఏళ్ల ప్రాయానికి కింద ఉన్నంత వరకు తన్నటం కొనసాగించాడు. పెద్ద టార్చర్ కోటింగ్లు ఏమి ఇవ్వడు, గట్టిగా ఒక్క షాటు ఇక్కడిస్తాడు డిప్ప మీద. కాసేపు కళ్ళు బయర్లు గమ్మి ఏం అర్థం కాదు, నిదానంగా తెలుగులోకి వచ్చే పరిస్థితి అన్నమాట. ఆ ఒకటే ఎక్కువ నాకు, మళ్ళీ కర్రల కట్టెలు తీసుకుని కొట్టేంత ఏం లేదు. ఆయన చెయ్యే చాలా పెద్దగా ఉంటుంది, అది కూడా ఇనప కట్టె, అది కట్టెలాగా ఉంటుంది. తగలటం టప్ మన సప్పుడే తప్ప ఇక ఏం అర్థం కాదు, బయర్లు గమ్ముతాయి. దానికే పెద్ద హింస. ఇక మా అమ్మ ఆయుధాలు వాడేది, కర్రలు గట్రా వాడేది, అవి అంతా ఇదిగా ఉండే కాదు. అయితే నాన్న ఎప్పుడన్నా ఒక దెబ్బ కొట్టేవాడు, అనవసరంగా చేయి చేసుకునేవాడు కాదు. సరే, ఇప్పుడు ఎందుకు మళ్ళీ వాళ్ళ స్టోరీలోకి పోతే మళ్ళీ ఇంకొక టైం ఇదైద్ది. 13 ఏళ్ల ప్రాయం తర్వాత నాకు బాధ్యతలు అర్థమైనందున కుటుంబానికి నా వంతు నేను కూడా సపోర్ట్ చేసే పరిస్థితిని గుర్తెరిగి మరి నేను వారికి అనుకూలంగా నడుచుకోవటం మొదలుపెట్టినందున ఇక నన్ను కొట్టడం అనే సెక్షన్ మానేశారు. దేవుడు మనల్ని ఎలా డీల్ చేస్తాడో, ఏ విధంగా మనల్ని ముందుకు నడిపిస్తాడో ఆ ఒక్క అనుభవం మీకు అర్థమైతే ధన్యులవుతారని చెప్తున్నానండి. అర్థమైందా? బాగా వినాలి. ఇప్పుడు నాకు పెళ్ళయింది, నేను పిల్లల్ని కన్నా, నేను నాన్ననయ్యా, నేను నా పిల్లల్ని పెంచుకుంటున్నా. ఇప్పుడు నేను ఏదన్నా బుద్ధిహీనమైన పని చేస్తే మా నాన్న నన్ను కొడతాడా? మీరందరూ చెప్పాలి, పెద్దగా చెప్పాలి. లైవ్లో ఉన్నోళ్ళు కూడా చెప్పండి, కొడతాడా? పోనీ చూసి చూడనట్టుగా ఊరుకుంటాడా? రెండూ చేయడు. మరి ఏం చేస్తాడో తెలుసా? ఒకే ఒక్క మాట అంటాడు, మంచి చెడుల జ్ఞానమును తెలివిని వివేకమును పొందినట్లు నీవు కూడా నా అంత వాడవయ్యావు, నీవు కూడా పెద్దవాడవయ్యావు. నువ్వు ఏది చేయాలన్నా నేను అడ్డు చెప్పలేను నాయన. అయ్యా, అన్నిట్లో నీకు ఫ్రీడమ్ ఉందిరా, అన్నిట్లో నీకు స్వాతంత్ర్యం ఉంది. నువ్వు చేయాలనుకున్నవి చేయొచ్చు, వద్దనుకున్నవి మానొచ్చు. నిన్ను చెయ్యమని కానీ మానమని కానీ అనేదానికి నా దాటిపోయావు, నా అంత వాడు అయ్యావు. అర్థమైందా పాయింట్? ఎంత వాడవయ్యావు? నా అంత వాడవయ్యావు. ఇప్పుడు నేను ఏ విధంగానూ నిన్ను నిర్బంధించలేను. ఇప్పుడు పెళ్ళయి పిల్లల్ని కన్నా నాకు మా నాన్న చెబితే ఎట్లుంటుంది? మా నాన్న నాకు కర్ర తీసుకొని అడ్డు పెడితే ఎట్లుంటుంది? కుదిరిద్దా? కుదరదు. అప్పుడు నేను ఫ్రీ బర్డ్, పెద్దవాడిని అయ్యాను. నేను ఒక కుటుంబానికి యజమానుడిని అయ్యాను, ఒక ఫ్యామిలీకి నాయకుడిని అయ్యాను. అయినప్పుడు ఇక నేను రాజునైనప్పుడు అన్నీ చేయడానికి నాకు స్వాతంత్ర్యం ఉందా లేదా? కానీ చేస్తానా? ఒకవేళ చేస్తే, ఎప్పుడన్నా అడుగు జారి చేస్తే గీస్తే నాన్న స్థానంలో ఉన్న నాన్న ఏమంటాడో తెలుసా? చూసి చూడనట్టు ఊరుకోడు,
అలాగని చేసే వాటన్నిటికీ సపోర్ట్ కూడా చెయ్యడు. ఏమంటాడంటే ఇదే మాట్లాడతాడు, అయ్యా నీవు కూడా పెద్దవాడవయ్యా, నీవు కూడా నా వలనే సంతానాన్ని కని పెంచుతున్నావు, మరి నీవు కూడా మంచి చెడుల జ్ఞానాన్ని ఎరిగిన వివేకవంతుడు అయ్యావు గనక నువ్వు ఆలోచించుకోయ్యా. నిన్ను కొట్టి తిట్టి బెదిరించి కంట్రోల్ చేసేదా? చిన్నవాడివైతే అలానే చేయుదును, నీవు పెద్దవాడవైతివి కదా, ఇంకెట్లా చేస్తావు నాయనా ఆ పనులు, కొంచెం ఆలోచించయ్యా అంటాడు. అయినా మూర్ఖించి నేను చేశాను అనుకో, జరిగే పర్యవసానం చూస్తూ ఊరుకుంటాడు తప్ప అడ్డగించడు. ఏదో అవకాశం ఉన్నంత వరకు వీడు పెద్దవాడు అయ్యుండి కూడా బుద్ధిహీనమైన పనులు చేస్తే తండ్రికి అవకాశం ఉన్నంత వరకు వాటిని కవర్ చేసి గద్దిస్తూ ఉంటాడు. బాగా అర్థం చేసుకోండి. అవకాశం ఉన్నంత వరకు తండ్రి వాటిని కవర్ చేసి వాటిని తప్పించి, రే అబ్బాయ్ ఏందిరా పెద్దోడివా పిల్లోడివిరా, నువ్వు పిల్ల చేష్టాలు చేస్తావేంటి, ఇంకా నీకు ఆ పిల్ల చేష్టలు పోలేదా, నువ్వు పిల్లలకు తండ్రి అయ్యావు, కుటుంబానికి నాయకుడు అయ్యావు, ఏమిరా నీ చేష్టాలు, నీ పిచ్చి పనులు మానుకోవా, చూడు ఎంత సమస్య తెచ్చిపెట్టుకున్నావో, నేను రాబట్టి సరిపోయింది, లేకపోతే నీ గతి ఏమైంది. ఇంకా మీకు ఈజీగా అర్థం కావటానికి చెప్తా, వీడు ఫ్యామిలీలో నుంచి వేరుపడతాడు. ఏది భార్య వచ్చింది, భార్య ఇష్టపడలా అత్తమామల దగ్గర ఉండటానికి, మనం పక్కకి పోదాం, అప్పుడే నేను నీతో కాపురం చేస్తాను, సరే పోయాడు పక్కకి. పిల్లలు అయ్యారు, 2 పిల్లలు. వీడికేమో ఇంకా పిల్ల చేష్టలు పోలా. ఎవరికి? ఈ కొడుక్కి. ఒకరోజు వర్క్కి వెళ్తాడు, ఒకరోజు వర్క్కి వెళ్ళాడు. చివరికి ఒకరోజు ఇంట్లో అసలు ఏమి లేని పరిస్థితి వచ్చింది, ఏమి తినలేదు, పిల్లలకి పెట్టే పరిస్థితి లేదు. ఈ సంగతి నా తండ్రికి తెలిసింది. అంటే వీడేం చేస్తున్నాడు, కుర్రోళ్ళతో కలిసి సరదాగా తిరుగుతున్నాడు. వర్క్ ఉన్నప్పుడు అయ్యో నేను ఒక ఫ్యామిలీ ఉంది, నాకు బాధ్యత ఉంది, నేను కష్టపడాలి, నా కోసం 4 ప్రాణాలు కాచుకొని ఉన్నాయి, నేను వాటికి ఫుడ్ పెట్టాలని ఆలోచన వదిలిపెట్టేసి ఏదో వాడికి మనసు కుదిరినప్పుడు పోతున్నాడు, బాధ్యతలు లేకుండా బలాదురుగా తిరిగి ఇంటికి వస్తున్నాడు, ఇంట్లో ఫుడ్ లేదు. ఇప్పుడు ఇది తెలిసింది తండ్రికి. మొహం చూస్తేనేమో వేరుపడ్డాడు, ఇంట్లోనేమో అందరూ ఎండుకుపోతున్నారు. ఇప్పుడు తండ్రికి మమకారం కలిగి ఏం చేస్తాడో తెలుసా, తెలిసిన ఫ్రెండ్ ద్వారా కొంత డబ్బు ఇచ్చి, ఆడికి ఆ ఇంట్లో ఏందో వండుకోలేదంట, మా మనవుడు కనపడ్డాడు పొద్దున, తాతయ్య ఏమి లేదు తాతయ్య అన్నాడు, ప్రాణం చచ్చిపోయింది, వెధవ ఇంట్లో ఉంటే బాగానే ఉండును, మరి పోయినోడు బతికించాలి కదా, కొట్టి వాడికి బుద్ధి చెబుతామంటేనేమో గాడిదలాగా పెరిగా, నా అంత అయ్యా ఇంకేం చేసుకునేది నేను, అలాగని వాడు ఈ దరిద్ర పనులు చేస్తుంటే ఎట్లా చూస్తా ఊరుకునేది, కాస్త నువ్వన్నా చెప్పవయా, చెప్పి కాస్త మందుల నుంచి డబ్బులు లగలబెట్టి వెదవికి లేక సస్తారు ఆకలై. ఈజీగా అర్థమైంది కదా, అది లెక్క. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగా వీడు కొన్ని బుద్ధిహీనమైన క్రియలు చేస్తే తండ్రికి ఛాన్స్ ఉన్నంత వరకు సపోర్ట్ చేసి ఆదుకొని, తర్వాత డబ్బులు పంపించాడు, తీసుకున్నాడు. ఆ ఇచ్చినోడు చెప్పాడు, ఇగో ఎవరికి చెప్పవాకు, మీ నాన్న ఇచ్చాడు. వాడు అటు తిరిగి ఏడ్చుకుంటాడు, మా నాన్న ఇచ్చాడా, మా నాన్నకి ఎట్ట తెలిసిందంటే, నీ కొడుకు చెప్పాడంట. ఏం మనిషిరా, ఆయన ఎంత బాధపడుతున్నాడు రా. అప్పుడు వీడు మెల్లకుండా పోయి నిలబడతాడు తండ్రి ముందు. అప్పుడు తండ్రి అడుగుతాడు, ఎరా నువ్వు మనిషివేనా, చిన్నోడు అయితే 4 పీకి చెబుతును, చెట్టంత ఎదిగావు, ఇక నేను ఒక దెబ్బ కొడితే నీకు సిగ్గులేదేమోగా, నాకు అవమానంరా, చూసేవాళ్ళు నన్ను నోస్తారు, అంత ఎదిగిన కొడుకును పట్టుకుని అట్టు కొడుతున్నాడు అని. పద్ధతి కాదు, మార్చుకోరా. నువ్వు 2 పిల్లల్ని కన్నావు, తండ్రి అయ్యావు, బాధ్యత లేదా నీకు? ఈరోజు నేను ఉన్నాను రా, రేపు నేను నీకు దూరం అవుతాను, అప్పుడు ఎవడు పంపిస్తాడు రా నీకు అని మందలింపులు తప్ప, అవకాశం ఉన్నంత వరకు ఆదుకోవటం తప్ప, ఇక కొట్టడం కానీ అలాగని వాడి ఇష్టాన్ని వాడిని వదిలేయటం కానీ రెండూ చెయ్యడు తండ్రి. యాజ్ ఇట్ ఈజ్గా దేవుడు మన విషయంలో కూడా అలానే స్పందిస్తాడు సోదరులారా.
మనం పసికందులుగా ఉన్నప్పుడు బాలులుగా మారాలని ఆశపడతాడు. బాలురంగా ఉన్నప్పుడు మనం తనంత వాళ్ళం కావాలని ఆశపడతాడు. తనంత వాళ్ళం అయినప్పుడు మనం కూడా ఆయన తన పిల్లల్ని ఎలా నడిపిస్తున్నాడో మనం మన కుటుంబాలని, ఆత్మీయ కుటుంబాన్ని అలా నడిపించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఏ ఏ దశల్లో ఉన్నారో మీరే ఊహించుకోండి, మీరే ఆలోచించుకోండి. మనకి రాసినటువంటి పౌలేమో హెచ్చరికలు రాశాడు, అంటే మనల్ని బాలురుగా పరిగణించాడు, హద్దులు పెట్టాడు, బెత్తం వాడాడు. తన విషయంలో తను చెప్పుకునేటప్పుడు ఏమన్నాడో తెలుసా? నేను అన్ని విషయములలో స్వాతంత్ర్యత కలిగి ఉన్నాను అని అంతటితో ఆగల. పెద్దవాడు, ఎదిగినవాడు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నాడు, సూపర్ మాటలై. ఏదైనా చేయొచ్చు, నన్ను ఏమనడు పెద్ద ఆయన. కానీ ఆయన ఏమనడని నేను ఏది పడితే అది ఎట్లా చేసేది? అన్నిటినీ చేయుట యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావన్నాడు. అది మాట, ఎదిగినవాడి మాట అది. అంటే తను పాపం విషయంలో నిర్బంధము చేయబడడం, ఇబ్బంది ఫీల్ కాడు. దేవుడు మనల్ని ఇలాగనే పాపం మానుకోవాలని కోరుకుంటున్నాడు. ఇది అర్థమైతే గ్రేటే మీకు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? పాపము విషయములో శిక్షకు భయపడో దేవునికి భయపడో మానుకోవటం కాదు, అది నిర్బంధంతో మానుకోవటం. అర్థమైందా? నిర్బంధంతో మానుకోవటం అంటే ఎట్లా అంటే, అరే నేను మీతో కూడా వచ్చి తాగితే మా నాన్న ఊరుకోడ్రా అంటే ఊరుకుంటే ఇటు తాగాలనే. అర్థమైందా? నేను ఈ పని చేస్తే మా మమ్మీ ఊరుకోదు అంటే ఊరుకుంటే చేయాలనే. అంటే ఆంతర్యంలో ఏముంది? ఆ పని పట్ల వ్యామోహం ఉంది, కానీ ఇంట్లో వాళ్ళు తంతారని తన్నులకు జడిసి చెయ్యని స్థితి. సో ఈ మార్పు కాదు దేవుడు ఆశిస్తుంది. పరిపూర్ణంగా ఎదిగిన పెద్దలు అంటారు చూడు, ఏమని? నేను చేయటానికి నాకేం అడ్డు లేదు బ్రదరు, చేయొచ్చు, కానీ ఎలా చేసేది? ఏం చేసే పనే? చేయదగ్గ పనే? బుద్ధి జ్ఞానం ఎరిగిన పెద్దవాడు ఎవడైనా చేస్తాడు ఆ పనులు? ఎవడో పిల్లకాయలు చేసే పని నేను ఎట్లా చేస్తాను పెద్దవాడని? దీనికే సపోర్టుగా 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో 8వ వచనంలో నుంచి మీరు 9, 10 వచనాలు కానీ చూడగలిగితే, నేను పిల్లవానినై ఉన్నప్పుడు, చదువునానా 11 వచ్చు. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి. అదుగదుగో తనకు కూడా ఆ దశలో చెప్తున్నాడు చూడండి. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ప్రవర్తించి తిని, పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఎలా మానివేసి తిని? దేవుని శిక్షకు భయపడి మానుకున్నట్టు కనపడుతున్నానా? నో, నేను చేసిన నన్ను ఏమనడు ఆయన, కానీ ఏంది నేను చేయటం వల్ల, దానివల్ల ఉపయోగం ఏంది? అది మెచ్యూరిటీ. ఆ మెట్టు తన పిల్లలందరిలో చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్వచ్ఛందంగా పాపాన్ని తనంతటా తానే అసహించుకొని ఒక పెద్దవాడిలాగా ప్రవర్తించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ పౌలు వచనంలో అదే మనకు సాక్ష్యం ఇస్తుంది. పౌలు పలికిన గంభీరమైన ఆ మాటని మనం కూడా పలకగలిగిన నాడు దేవుడు మనల్ని ఏమని రాస్తాడో తెలుసా? వీడు పెద్దవాడయ్యాడు అని రాస్తాడు. కొట్టో చాపాట్లు కొట్టి దేవుని మయంపరచు. ఆహా, నా బిడ్డ ఎదిగాడు, నా బిడ్డ పెద్దవాడయ్యాడు, నా అంతవాడయ్యాడు, నా వలెనే స్వచ్ఛందంగా తనంతటా తాను ఏ నిర్బంధం లేకుండా చెడుతనమును విసర్జించాడు. ఇప్పుడు నా బిడ్డ పెద్దవాడయ్యాడు, నా బిడ్డకి తెలుసు ఏది చేయదగ్గదో ఏది చేయకూడదో తెలుసు. అందుకే వాడికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాను నేను, అయినా వాడు చెయ్యడు. ఎందుకో తెలుసా? నా బిడ్డ నా అంతవాడయ్యాడు, నా వలె ఆలోచిస్తున్నాడు. బాబా ఎంత ముచ్చట పడతాడో తండ్రి, ఎంత ముచ్చట పడతాడో. ఇదే కొడుకు ఒకప్పుడు బాధ్యత లేకుండా బలాదూరుగా తిరిగినప్పుడు ఈ పిల్ల చేష్టలు చేస్తున్నాడు, వీడు పిల్లోడు అయిపోయాడని బాధపడతాడు.
అదే కొడుకు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పెద్దవాడై ఇక వాడు అంతకుముందు తిరిగిన పనికిమాలిన స్నేహాలన్నీ వదిలేసి వాళ్ళు మళ్ళా వచ్చి పిలిచిన తండ్రి కళ్ళ ముందే అప్పుడేదో తెలియక మీతో తిరిగారా, ఇప్పుడు నాకు ఎట్లా కుదురుతుంది, నేను బాధ్యతల్లో ఉన్నాను, చచ్చా ఎవర్రా మీ నాన్న ఏమంటాడు, మేమేమంటది, వాళ్ళు ఏమంటారు, ఏందిరా నేను పెళ్ళైన పెద్దోండ్రా, నేను ఇంకా ఇద్దరికి తండ్రిని అయ్యాను, వాళ్ళు నన్నేమంటారు, వాళ్ళేదో అంటారని భయపడి కాదులే కానీ నాకే అది అనవసరం అనిపించింది, ఎందుకు చేయాలి నేను అది, తెలివి తక్కువ పని అని కొడుకు తన తోటి వారితో అంటున్నప్పుడు తండ్రి విన్నాడు అనుకో, ఎలా ఫీల్ అవుతాడు ఒక్కసారి మీరు ఆలోచించండి. మావాడు ఎదిగాడు, మావాడు పెద్దవాడయ్యాడు. అప్పటి నుంచి వినండి ఏం జరిగిద్దో, ఇక తండ్రి కొడుకును గౌరవించడం మొదలు పెడతాడండి. ఇదొక సుందరమైన విషయం, దేవునికి స్తోత్రం. ఎదిగిన తరువాత తన కొడుకు తనంత వాడై స్వచ్ఛందంగా ఏ నిర్బంధం లేకుండా పిచ్చి పనులు తనంతట తానే విసర్జించి, ఎవరన్నా ప్రశ్నించినా మీ వాళ్ళు ఏమన్నా అంటారని భయపడుతున్నావా అంటే, ఎవరు నన్ను ఏమంటారా, నన్ను ఎవరు ఏమనేదానికి లేదు, నేను పూర్తిగా స్వతంత్రుణ్ణి, నేను చెడిపోయినా ఎవడేమన్నాడు, బాగున్నా ఎవడేమన్నాడు, కాకపోతే ఇది పనికిమాలిన పని అని ఇప్పుడు నాకు అర్థమైంది, అందుకే నేను చేయటిల్లా. ఇక ఏదైనా అది వ్యభిచారం కావచ్చు, త్రాగుడు కావచ్చు, దొంగతనం కావచ్చు, నరహత్య కావచ్చు, దూషణ కావచ్చు, ద్వేషం కావచ్చు, ఏ పనికిమాలిన బలహీనతలు, ఏ లోపాలు నీలో నీకున్నాయో అవి ఎలాంటివైనా సరే వాటన్నిటి విషయంలో నీవు ఇలా మెచ్యూర్డ్గా ఆలోచించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వు పెద్దవాడవు, పెద్దదానవు కావాలని కోరుకుంటున్నాడు. పెద్దవాడవు అయ్యావు, పెద్దదానవు అయ్యావు అనడానికి గుర్తు ఏమిటంటే, నిర్బంధము లేక ఏ పాపమును విసర్జిస్తావు. లైవ్లో ఉన్నోళ్ళకి అర్థమైందా? ఇది అర్థమైతే మీరు విషయం ఉన్నోళ్లే, జ్ఞానవంతులే, ధన్యులే. అర్థం కాకపోతే ఇంకా కొంచెం ఎదగాలి. ఇంత తేటగా చెప్పాను, మరి దాదాపు అర్థం అవ్వచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, కొడుకు స్వచ్ఛందంగా ఏ నిర్బంధం లేకుండా బుద్ధిహీనమైన క్రియలు తనంతట తానే మానేసి, ఏవి చేయదగ్గవో అవే చేస్తూ, ఏవి చేయకూడనివో వాటిని నాకు తగినవి కాదు, నేనే నలుగురికి చెప్పే పరిస్థితుల్లో ఉన్నా, నేను ఎట్లా చేసేది అనగలిగిన నాడు ఇక తండ్రికి కొడుకు మీద గౌరవం వచ్చి, విచిత్రం చెప్పనా, తండ్రే కొడుకు దగ్గర సలహాకు వస్తుంటాడు. సూపర్, దేవునికి స్తోత్రం. అరే అబ్బాయి, ఏంది నాన్న, అది ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, మరి ఎట్లా ఉంటుంది అంటాడు. నన్ను అడుగుతావేంది నాన్న, నువ్వు పెద్దోడివి, నువ్వు నాకు చెప్పాలి, నన్ను అడుగుతావేందంటే, లేదురా, లేదు అమ్మా, నీ దగ్గర నేను అర్థం చేసుకున్నాను లేవోయ్, బాగానే ఆలోచిస్తున్నావు, నువ్వు కూడా కాస్త ఎదిగావు, కానీ చెప్పురా, కాస్త నాకు దాని గురించి అవగాహన లేదు, చెప్పురా, నువ్వు తిరుగుతున్నావు కదా దాని విషయంలో చెప్పురా అంటాడు. అబ్బా, కొడుక్కి ఎంత ఘనతో తెలుసా, నాన్న నన్ను అడుగుతున్నాడు. తెలివిగల కొడుక్కి అది చాలా గొప్ప సంగతి. నాన్న నాకు చెప్పే నాన్న నన్ను అడుగుతున్నాడు. ఆ మెట్టెక్కాడు మోషే. హల్లెలూయా. ఆ మెట్టెక్కాడు పౌలు, ఆ మెట్టెక్కాడు అబ్రహాము, ఆ మెట్టెక్కాడు నూతన నిబంధన భక్త శ్రేష్ఠుడు యాకోబు, అపోస్తలులు. తెలుసా మీకు? మోషే నువ్వు తప్పుకో, అడ్డు తప్పుకో, ఈ జనులో బహుద్రోహులు, దుష్టులు, వీళ్ళని ఐగుప్తు బానిస సంఖ్యలలోంచి బయటికి తీసుకొచ్చాను, కానీ తీసుకొచ్చిన నన్ను వదిలిపెట్టి దూడం చేసుకొని దానికి సాగిల పడుతున్నారు. మోషే, వీరు లోబడనొల్లని ప్రజలు, తిరుగుబాటు చేయు ప్రజలు, ఒక్క క్షణం నువ్వు తప్పుకో, ఈ క్షణమే వాళ్ళ మొత్తాన్ని హతము చేసి నీ నుండి వంశాన్ని అభివృద్ధి చేసి నీ సంతానాన్ని దీవిస్తాను మోషే అన్నాడు. మీకు తెలుసా, అది ఒక పరీక్ష మోషేకి. పిల్లవాడయ్యాడా పెద్దవాడయ్యాడా అనేదానికి, పిల్లవాడుగా ఉన్నాడా పెద్దోడయ్యాడంటానికి ఒక పరీక్ష.
లేకపోతే ఈయన వాళ్ళని సాగు కొట్టడానికి మోషే అడ్డా. ఒక్కసారి ఆలోచించండి, మొత్తాన్ని ఒక చూపు చూస్తే తెగులు రేగా ఉంటుంది చావరు. వాళ్ళని చంపడానికి ఈయనకి మోషే, ఆఫ్టర్ ఆల్ మోషే అడ్డా. కానీ ఈయన చూడు ఏమంటాడో, వాళ్ళని మొత్తాన్ని కొట్టబోతున్నాను, నువ్వు నాకు అడ్డం రావాకు అంటే అర్థమైంది. కొడుకును తన్నటానికి తండ్రి బెత్తం తీసుకుని రెడీగా ఉంటాడు. వాస్తవానికి ఈయన కనికరం ఎక్కువ, వాడిని తన్నటానికి ఈయనకి చేతులు రావు. కానీ ఇప్పుడు వాడిని బెదిరించాలా, ఏదో బిల్డప్ ఇవ్వాలంటే ఈయన కొట్టబోయే టయానికి భార్య ఎంటర్ కావాలా, వాడి మీద దెబ్బ పడకుండా ఈమె కాపాడాలి. అందుకని వాడు ఆ దారిలో ఉండగానే అప్పటిదాకా బెత్తం తీసుకుని వాడు రావాలి, వాడంతా తేలవాలి అనుకొని కూర్చుంటాడు కదా. ఏమో చూసి వాడు రాకపోయేసరికి ఏమో వంటగదిలోకి పోయింది. వాడేమో వచ్చాడు దగ్గరలోకి. ఇప్పుడు రాగానే లెక్క ప్రకారం వాడిని తన్నటం ఈయనకి ఇష్టం లేదు. అలాగని ఒట్టిగా వాడిని వదిలేస్తే మళ్ళీ చెడిపోతాడు. అందుకని ఇప్పుడు బిల్డప్ ఇవ్వాలా, వాడి మీద దెబ్బ పడకూడదు, హడావుడు సృష్టించాలంటే మధ్యలో మధ్యవర్తి కావాలా. అందుకని ఏం చేస్తాడు తెలుసా, వంటగదిలో ఉన్న దానికి వినపడేటట్టు ఎరా రా అంటాడు. అల్లంత దూరంలో ఉండగానే. అంటే ఈ పిలుపు ఎవరికో తెలుసా, వాడికి కాదు, వంటగదిలో ఉన్న భార్యకి. అర్థం ఏంటంటే, ఇదిగో వాడి దగ్గరికి వస్తున్నాడు, నువ్వు అడ్డుపడు, నేను బిల్డప్ ఇస్తా, నా చేతులు నొప్పి నేను కొట్టలేనే, నువ్వు అడ్డురా అన్నట్టు అనమాట. రా రా అని 2-3 కేకలు వేసేసరికి ఈ వంటగదిలో నాకు వినపడిద్ది, వామో వచ్చేసాడు, కొట్టేశాడు బాబోయ్ అన్నట్టు ఏం హడావుడిగా పరిగెత్తిద్ది. వాడు అంత దూరంలో ఉంటాడు, ఈయనకెళ్ళి చూసిద్ది రా అంటే ఇప్పుడు క్యారెక్టర్ అర్థమైపోయింది, ఏ క్యారెక్టర్ తీసుకోవాలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ప్రేమగల తండ్రి, ఎంత ప్రేమగల తండ్రి మన తండ్రి. ఇక వాడు వచ్చేసరికి ఉరుకుతా పోయాడు. పొరపాటు ఏమో ఆగిందనుకో, ఆమెకెళ్ళి చూస్తాడనమాట, ఏంటే క్యారెక్టర్ మిస్ అయ్యావు, నువ్వు ఎంటర్ అవ్వాలి మధ్యలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఆ మధ్యలోకి వచ్చేసి అయ్యా ఊరుకోయ్యా, వాడు నువ్వు అడ్డు తప్పుకో, చంపేస్తా, నిన్ను చంపుతా ఇప్పుడు అని చెప్పిన హడావుడి చేస్తాడు. వాడేమో గడగాళ్ళు ఆడుతూ ఉంటాడు, ఒట్టిది ఈయన కొట్టాడు ఏం లేదు, ఆమెను హడావుడి చేస్తాడు. ఒక ప్రేమ గల తండ్రి ఎలా వ్యవహరిస్తాడు. దేవుడు మోషే ఇశ్రాయేలు విషయంలో అట్టనే కనపడతాడు. చూడండి, మోషే నువ్వు అడ్డు తప్పుకో. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఈ ఘట్టం రాయబడి ఉంటుంది. ఒక్క నిమిషంలో మొత్తాన్ని సమాధి చేసేసి నీ నుండి జనాన్ని రప్పిస్తాను నాయనా, మోషే నువ్వు అడ్డు తప్పుకో అంటే మోషే ఏమంటాడో తెలుసా? అంటే సలహా అడుగుతున్నాడు సోదరులారా. ఎవరు? పెద్ద ఆయన మోషేని సలహా అడుగుతున్నాడు. ఏమని? చంపేస్తాను వీళ్ళని, నువ్వు అడ్డు తప్పుకో అంటే మోషే నిజమే ప్రభువా, నా వంశాన్ని దీవిస్తానంటే ఇంక లక్కీ ఛాన్స్ కదా, వేసి పడేసే వేదవల్ని. నేను కూడా ఎంత కష్టపడ్డాను అక్కడ, ఈ బుద్ధిహీనులు అనవసరం వేసి పడే అల్లా. అయ్యో ప్రభువా, యెహోవా ప్రభువా కనికరించు. ఏమయ్యా నువ్వు దేవుడవు, నీకు అంత కోపం అయితే ఎట్లయ్యా? ఈయన చెబుతున్నాడు ఆయనకి. ఎవరయ్యా? అసలు కోపం లేదు ఈయనకి, ఈ చెప్పేవాడికి. ఊరక తన సహోదరుని ఒకడు ఐగుప్తీయుడు కొట్టాడని వాడిని చంపి ఇసుకలో బూడిచిపెట్టినోడికి అసలు కోపం లేదు ఇతనికి. ఈయన అడ్డుపడుతూ, ఏమయ్యా నువ్వు అంత కోపపడితే ఎట్లా, అసలు నువ్వేమన్నా ఉందా, అసలు నువ్వు అంత ఆవేశపడుతున్నావు, అన్ని జనులు ఏమనుకుంటారు, వీళ్ళు మొత్తాన్ని నువ్వు చంపితే, నువ్వు చేతగాని వాడు అనుకుంటారు, అనుకోరా? వాళ్ళని దరిద్ర ప్రజలు కాబట్టే వాళ్ళ దేవుడికి కూడా అలివిగా చావు కొట్టుకున్నాడు అనుకోరా? నీకు అవమానం కాదా? అయినా అది అటుంచి, అసలు నువ్వు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ఏం ప్రామిస్ చేశావు నువ్వు? అదేందయ్యా నువ్వు ప్రామిస్ మర్చిపోతే ఎట్లా నువ్వు? అరే దేవుడికి అన్ని గుర్తు చేస్తూ ఉంటే దేవుడు ఎలా ఫీల్ అయి ఉంటాడు ఒక్కసారి ఊహించండి మీరు. మోషే నువ్వు పెద్దోడివి అయిపోయావు, కరెక్టే. అక్కడ ఆ సంభాషణ మీరు వింటే ఎట్లుంటుందంటే, ఏం చేద్దాం మోషే, ఈ దరిద్రులను ఎంతకాలం మోయాలి నేను? నువ్వు అన్నది కరెక్టే మోషే, మాట ఇచ్చా కదూ, కరెక్టే. అబ్రహాంతో అన్నా కదూ కాపాడుతానని, ఇస్సాకుతో అన్నాను, యాకోబుతో అన్నాను, కరెక్టే, బాగా గుర్తు చేసావు మోషే.
లేకపోతే తేడా పడేది వ్యవహారం. నా ప్రామిస్ తప్పిపోయిన వాడిని అయ్యేవాడిని అన్నట్టు నిస్సహాయుళ్లాగా, ఎవరు? ప్రభువు నిస్సహాయుళ్లాగా ఏం చేయాలో పాలుపోక ఏం చేయమంటావని మోషేని అడిగినట్టు అడిగాడు. గమనించండి మీరు. మరి ఇప్పుడు ఏం చేయాలి మోషే? వాళ్ళు చూడు ఏం పని చేశారో, ఏం చేయమంటావు అంటే, అయ్యా కరెక్ట్ కాదయ్యా, నువ్వు వాగ్దానం చేశావు, ఇక ఆ దరిద్రులు ఎన్ని బడి చేసినా ఇక నువ్వు మొయ్యాల్సిందే, తప్పదు. కాబట్టి నీవు సంతాపపడి నీ కోపము నుండి మళ్ళు కొనుము. ఆ దరిద్రుల సంగతి నేను చెబుతానయ్యా, క్షమించయ్యా, కోప్పడవాకయ్యా. ఏందయ్యా నువ్వు పెద్దోడివి, మాకు చెప్పాల్సినోడివి, నువ్వు అంత కోప్పడితే ఎట్లయ్యా నువ్వు? అరే ఎంత అభివృద్ధి చెందిన మాటలండి. అడ్డుపడ్డాడు. దేవుడు ఏం చేశాడు? మోషే తనతో చెప్పినట్లు తన కోపము నుండి మళ్ళుకొని తను వారికి చేస్తానన్న కీడు విషయమై దేవుడు సంతాపపడేను అనుంది. తండ్రి కొడుకును సలహా అడిగినట్టు. ఎప్పుడు అడుగుతాడండి? ఈడి పిల్ల చేష్టలు చేస్తుంటే అడుగుతాడా? అజ్ఞాన దశలో తెలిసి తెలియని స్థితిలో ఉంటే అడుగుతాడా? మరి బెత్తానికి తగిన స్థితిలో ఉంటే అడుగుతాడా? కాదు. తనంత వాడ ఎదిగి స్వచ్ఛందంగా ఏ నిర్బంధం లేకుండా చెడుతనాన్ని వదిలేసి ప్రభువు వలె ఆలోచించటం మొదలుపెట్టి డిగ్నిటీగా వ్యవహరించటం మొదలుపెట్టినప్పుడు ఇక దేవుడు ఈ వ్యక్తితో కూర్చొని మంతనాలు జరుపుతాడు. తెలుసా? మంతనాలు జరుపుతాడు, మనతో మాట్లాడతాడు. ఏం చేద్దాం షాలేము, ఏం చేద్దాం నాన్న అంటాడు. ఏం చేద్దాం అశోకుడు, ఏం చేద్దాం విజయుడా అంటాడు. ఎప్పుడు? ఆ ఎదుగుదల, ఆ పెద్దవైన అనుభవం, ఆ పరిణతి నీలో కనబడినప్పుడు. స్తోత్రం. అట్లా అడుగుతాడు. అసలు దేవుడు మన దగ్గర సలహాలు తీసుకోవటం ఏంటంటే, నేను ఇందాక చెప్పిన వచనాల్లో ఉంది, కావాలంటే చూసుకోండి. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఈ సన్నివేశం రాయబడి ఉంది. ఒకసారి చదివితే సూపర్గా ఉంటుంది. కానీ మరి ఎవరి దగ్గర మైక్ లేనట్టుంది. అధ్యాయం 32వ అధ్యాయం 7వ వచనం నుంచి 7వ వచనం నుంచి కాదు, ఆయన చెప్పిన మాట ప్రకారం మోషే చెప్పినట్టు యెహోవా సంతాపపడింది. ఒక్కడు చదువు చాలు. 14వ వచనం. అయ్యా 14వ వచనం. అది లెక్క. ఇక 7వ వచనాలు వాళ్ళు చదువుకుంటారు. ఏంటి ఇంటికాడ ఖాళీగానే కూర్చుంటారు కదా ఆదివారం, వాళ్ళు చదువుకుంటారు. నువ్వు 14వ వచనం చదువు. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదని చెప్పిన కీడును గూర్చి కొంచెం ఒక వచనం పైకి చదువుకో. మోషే ఏమన్నాడు? నీ సేవకులైన అబ్రహామును. గద్దు 13వ వచనం చదువుతున్నాడు చూడండి. ఏమయ్యా ప్రభువా, నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకును. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకు ఇచ్చేదనని, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురని వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. దానికి పైన 12వ వచనం కూడా చదువు. ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయునట్లును కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు ఈ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గూర్చి సంతాపపడము. అక్కడ 12వ వచనంలో నీవు నీ కోపము నుండి మళ్ళుకొని ఈ ప్రజలకు చేయుదునన్న కీడు విషయమై సంతాపపడో అని ఎవరు చెప్పారయ్యా? పెద్దగా చెప్పాలి. ఎవరికి చెప్పాడు కదా? ఇప్పుడు 14వ వచనంలో దేవుడు ఏం చేశాడు? మోషే మాట దేవుడు విన్నాడు. అది నా దేవుడి గొప్పతనం, అది నా ప్రభు గొప్పతనం. నువ్వు పిల్లోడివిరా, నువ్వు మనిషివిరా, నీ స్థాయి ఏమిటిరా, నువ్వు మట్టి పురుగువురా, నువ్వు చెబితే నేనేదేందిరా అనడో. నీలో మెచ్యూరిటీ కనబడితే, ఎదుగుదల కనబడితే, పరిణతి కనపడితే ఖచ్చితంగా నీ సలహాకు విలువిస్తాడు ఆయన. ఏమి లేదు, ఇక నువ్వు నడుస్తా ఎవరైనా వేదంలో ఉంటే వాళ్ళకి వెళ్ళి చూసి కొంచెం వీళ్ళేందో ఇబ్బందిగా ఉన్నారు, కొంచెం నాకు కూడా బాధగా ఉంది, కొంచెం చూడరాదు ప్రభువా అంటే చాలు, అయిపోయింది అక్కడ. అర్థమైందా? ఇంక అయిపోయి జవాబు వచ్చేస్తుంది అంతే. వింటాడు. ఇట్లా మనకు అబ్రహాం విషయంలో కనపడుతుంది.
ఆదికాండం 18వ అధ్యాయంలో, అవసరం లేదండి మనకి టైం చాలా అయిపోయింది, మ్యాటర్ మీకు అర్థమైంది ఇప్పటికే. అబ్రహాం విషయంలో కూడా, నేను చెయ్యబోవున్నది అబ్రహామునకు దాచెదనా అని అబ్రహాం గురించి ప్రభు అనుకొని తను చెయ్యబోయేది అబ్రహాంకు చెప్పినప్పుడు, అబ్రహాము ఏమయ్యా సర్వలోకానికి న్యాయం తీరుస్తావే, నువ్వు అన్యాయం చేయొచ్చా అన్నాడు. ఏంటి అబ్రహాం ఏంటి అన్నాడు. నువ్వు అన్యాయం చేయొచ్చా? అన్యాయమా? నేనా? ఎందుకలా అనుకుంటున్నావు? మరి లేకపోతే ఏమో సొదొమ గొమొర్రాలు మొత్తాన్ని నాశనం చేస్తా అంటావు. ఒక 50 మంది మంచోళ్ళు ఉంటే వాళ్ళ నిమిత్తం ఆ పట్టణాన్ని ఉండనివా? బాగానే ఉంది, సరే మంచి ఆలోచన. నువ్వు చెప్పినట్టు ఒక 50 మంది నాకు కనపడితే వదిలేస్తా పో అన్నాడు. ఏమో ఒక 5గురు తగ్గుతారేమో. సరే 5గురు తగ్గినా పర్వాలేదు, వదిలేస్తాను. ఏమో ఇంకొక 5గురు తగ్గుతారేమో. సరే 40 మంది కనపడ్డా వదిలేస్తాను. ఏమో 30 మందే కనపడతారేమో. ఈసారి 10 తగ్గాడు. సరే 30 మంది కనపడ్డా వదిలేస్తాను. ప్రభు కోపడకపోతే ఇంకొకసారి చెప్తాను, 20 మందే కనపడతారేమో. 20 మంది కనపడితే వదిలేస్తాను. దుమ్మును ధూళిని అసలు నీతో మాట్లాడడానికి కూడా తగినవాడిని కాదు. ఇంకొక మారి అడుగుతా, ఈయన గొడవ అంతా ఏంటంటే ఆ లోతు ఫ్యామిలీని కాపాడాలని. చివరికి 10 దగ్గరకు వస్తాడు. కానీ అబ్రహాము సలహా దేవుడు వినటం ఏమిటండి? వదిలే. క్రొత్త నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలులతో కూర్చుని అన్ని జనులలో నుండి ప్రభు వైపు తిరుగుతున్న వారి విషయంలో వాళ్ళకి ఏమేమి కట్టుబాట్లు ఏర్పాటు చేయాలో పరిశుద్ధాత్మ అపోస్తలులతో కూర్చొని మంతనాలు జరిపాడట. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము చూడండి ఒక్కసారి. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలను. ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. విషయం ఏంటంటే అండి, ఈ ఒక్క ముక్క చెప్పనివ్వండి. ఇక నేను చెప్పమన్నా మీరు చెప్పమన్నా నేను చెప్పనులే, ప్రార్థన చేసి నేను ఇంక జంప్ అవుతాను. మళ్ళీ సెకండ్ కూటం ఉంది నాకు, మళ్ళీ 10ంటికి మళ్ళీ లైవ్ ఉంటుందిగా. అందుకని అక్కడ యూదుల్లోంచి రక్షణలోకి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఓవర్ యాక్షన్ బ్యాచ్. వీళ్ళంటారు అన్ని జనుల్లో నుండి యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తీసం పొందినా వాటికి సున్నతి చేయాల్సిందే అని పెట్టారు. దీని గురించి పెద్ద వివాదం రేగింది. ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాది క్రియల వలన కాదు రక్షణ, అర్థమైందా? విశ్వాసమును బట్టే రక్షణ. అబ్రహాం కూడా మొదట విశ్వాస అయి ఉండి విశ్వాసానికి గుర్తుగా సున్నతి పొందాడు. అంతేగాని సున్నతి విశ్వాసం కాదు, విశ్వాసానికి గుర్తు సున్నతి. విశ్వాసాన్ని బట్టి రక్షణ కానీ సున్నతి వల్ల కాదు. కాబట్టి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు కనుక ఇట్లాంటి ఆచారాలు వాళ్ళకి మనం పెట్టొద్దు. అన్ని జనుల్లో నుండి ప్రభువులోకి వచ్చిన వారికి ఇలాంటి ఆచారాలు మనం చెప్పొద్దు. మరి ఏం చెబుదాం అనేది డిస్కషన్ వచ్చింది అక్కడ. వీళ్ళతో ఎవరితో? అపోస్తలులతో పరిశుద్ధాత్మ దేవుడు కూర్చున్నాడు. కూర్చొని ఆయన కూడా అమాయకంగా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం ఈ విషయంలో చెప్పండి, ఏదన్నా ఆలోచన చెప్పండి, మీరందరూ ఎదిగిన వాళ్ళు కదా, పెద్దవాళ్ళు అయ్యారు కదా, దీనికి సమంజసమైన ఆలోచన చెప్పండి అని ఆయన కూడా అమాయకంగా ఏమీ తెలియని వాని వలె వాళ్ళతో మంతనాలు జరిపాడు. తెలియకనా లేకపోతే వాళ్ళ మెచ్యూరిటీ చూడటానికా? వాళ్ళ ఎదుగుదల చూడటానికి. ఏమన్నాడు? యాకోబు లేచాడు, మీరు ఇంటికి వెళ్ళి తర్వాత ధ్యానించండి. లైవ్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు కాసేపట్లో అయిపోతుంది, ముగించినాక ఆ వచనాలను ధ్యానించండి. ఈ సంభాషణ వచ్చినప్పుడు యాకోబు అనే భక్తుడు లేచి, సహోదరులారా, నా ఆలోచన చెప్తా, మీకు నచ్చితే చేయండి. ఇప్పుడు అన్యజనుల్లో నుండి ప్రభు వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టొద్దు. ఈ సున్నతులు, విశ్రాంతి దిన ఆచారాలు, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు మనం వాళ్ళకి చెప్పొద్దు. 3 విషయాలు చెబుదాం. అబ్బాయ్,
విగ్రహాలకు పెట్టింది తినొద్దు. రెండవది, జారత్వం చేయొద్దు. ఏంటి అంటే విచ్చలవిడి లైంగిక పాపం చేయొద్దు. మూడవది, రక్తమును గొంతు పీసికి చంపిన దాన్ని తినొద్దు. అంతే. ఇంతవరకు వాళ్ళకి రాసి పత్రిక రాసి పంపిస్తే సరిపోతుంది. ఇక ఈ సున్నతులు గిన్నతులు వద్దు అని నా అభిప్రాయం. మరి ఇక మీరేమంటారో అని యాకోబు తన అభిప్రాయాన్ని సహోదరులతో చెబితే పరిశుద్ధాత్మ ఏమన్నాడో తెలుసా? యాకోబు చెప్పింది అద్భుతంగా ఉంది, అలానే చేద్దామన్నాడు. అందుకే 15వ వచనంలో, 15వ అధ్యాయం 19వ వచనంలోను మరియు 28వ వచనంలోను 2 సార్లు ఆ అంశం రెట్టించబడింది. రెండోసారి దాన్ని ప్రస్తావించినప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? పరిశుద్ధ ఆత్మకును మాకును తోచెను. తోచెను అంటే ఏంటి? ఈ విషయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. కాసేపు డిస్కషన్ జరిగింది. అయిన తరువాత ఏమీ తోచక ఆలోచించారు. ఇది తోచింది, ఇది రాసి పంపిస్తున్నాం అని ఏమి రాశారు? యాకోబు ఏది చెప్పాడో అదే పరిశుద్ధాత్మ ఓకే చేస్తే దాన్ని దేవుని మాటగా వాళ్ళకి రాసి పంపించారు అన్ని జనులకి. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మీకు ఇంత విన్న తర్వాత ఏమర్థమైంది? సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంకా అజ్ఞాన దశలో ఉంటారా? సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంకా దేవుని చేత తన్నులు తినే స్థితిలో ఉంటారా? బెత్తం వాడబడే స్థితిలో ఉంటారా? ఇంకెంతకాలం? సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంకా పెద్దలు కారా? దేవుడు మిమ్మల్ని గౌరవించి గౌరవనీయులు అని సంబోధించే విధంగా నడుచుకోరా? అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం ఉంది, దేని విషయంలో నాకు నిర్బంధం లేదు, అయినా అన్నీ చేయదగినవి కావు, అవి అందరికీ ప్రయోజనకరం కావు. నాకు స్వాతంత్ర్యం ఉందని నేను ఏది పడితే అది చేస్తే కొందరికి అది కీడుగా మారొచ్చు. ఎవరి కోసం నా ప్రభు ప్రాణం పెట్టాడో వారికి కీడు కలిగించే పని నేను ఎందుకు చేయాలి? చేస్తే ఏమైద్ది అని, ఏదో అయిద్దని కాదు, నాకు ఇష్టం లేదు, ఎందుకు చేయాలి నేను అని పరిపూర్ణంగా ఎదిగిన ఒక పెద్దవాళ్ళే మనం వ్యవహరించటం ఎంతో కాలంగా దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు కొన్ని బుద్ధిహీనమైన క్రియలు మన ద్వారా జరుగుతున్నా మనల్ని కొట్టకుండా మనల్ని మందలిస్తూ ఉన్నాడు అంటే మనల్ని పెద్దలుగా గౌరవించాడు కాబట్టే, అయ్యా అమ్మా అన్నీ తెలిసిందానివిరా, అన్నీ తెలిసిన వాడివి నాన్న, ఎట్లా చేస్తావు అట్లా? ఇంకా పిల్ల చేష్టలు పోవా నీ దగ్గర? నష్టపోతావు, ఇబ్బంది పడతావు, ఎందుకు అట్లా? అది నీ కీడు కదా, ఎందుకు చేయాలి నువ్వు? వదిలేస్తే నాన్న, నా అంత వాడివి అయ్యావురా, నువ్వు నలుగురు చెప్పేవాడివి అయ్యావు, పద్ధతి కాదు నాన్న, అది వదిలేసే, లేకపోతే మొత్తం నష్టం అవుతుంది నాన్న, ఇంత మంచి సాక్ష్యం పోతుంది నాన్న, వద్దయ్యా, నువ్వు 10 మందికి దీవెనకరంగా అయ్యావయ్యా, మంచివాడివి అయ్యావు, పెద్దవాడివి అయ్యావు, పెద్దదానివి అయ్యావు తల్లి, నువ్వు నిన్ను చూసి నలుగురు నడుచుకుంటున్నారు నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఇంతే మాట్లాడతాడు. నువ్వు కూడా ఆయన చేత ఆ మందలింపులు పొందకుండాన్నట్లు, నిన్ను చూపించి ఆయన ఇతరులతో మాట్లాడినట్లు, అదిగో నా బిడ్డ చూడు ఎలా ఉన్నాడో, నువ్వు కూడా అలా ఎదగాలి. అదిగో నా కుమారుడు చూడు ఎంత క్రమంగా నడుచుకుంటాడో చూడు, ఏ నిర్బంధం లేదు కానీ పాపాన్ని విసర్జించాడు. నా కుమార్తె చూడు, ఆమె వెళ్ళి చేయాలంటే అడ్డేముంది కానీ చెయ్యదు నా బిడ్డ. ఎందుకు తెలుసా? ఏది చేయదగ్గదో ఏది చేయకూడదో నా బిడ్డకు తెలుసు. నా బిడ్డ 10 మందికి మాదిరి అయ్యింది. నా బిడ్డ 10 మందికి మాదిరి అయ్యాడు, నా అంత వాడయ్యాడు. అలా మనలో ఆ ఎదుగుదల చూసినప్పుడు దేవుడు మనతో కూర్చొని మాట్లాడతాడు. ఆయన అభిప్రాయాలు మనకు చెప్పటమే కాదు, మన అభిప్రాయాలు కూడా విలువనిచ్చి మనం చెప్పింది వినడానికి ఆయన ఎప్పుడు సంసిద్ధుడుగా ఉంటాడు. ఆత్మ మాట్లాడుతున్న అంశాన్ని చెవులు గలవాడు వినుగాక.